దాసుల కళ్ళు తమ యజమానులను చీకటి చూచినట్లు, దాసీ కళ్ళు తమ యజమానురాలు చీకటి చూచినట్లు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దీవించే వరకు నీ వైపు చూస్తున్నాం. రెండు పరిశుద్ధాత్ముడు గత సంవత్సరాలు మెదడుతో తెలిసిన ప్రతి పాపాన్ని దయతో క్షమించి ఈ వీపుతలు వేసుకున్నాం. కానీ ఈ శరీరాన్ని తగ్గించుకుంటున్నామయ్యా, ఈ శరీరాన్ని సాధ్యపడుచున్నాం. ఆకాశ మందిలో తప్ప మాకెవరున్నారే సరే ఇది మాకుండగా ఎల్లప్పుడు ఇది ఒక్కరైనా ఈ ఉదయకాల సమయంలో నీ శరీరమే మా యొక్క హృదయపూర్వకంగా శాంతికి వస్తున్నాం. ఈ ఆవరణ చుట్టూ ప్రవలేసి రక్తంతో గీతికిస్తున్నాం. సకల దురాత్మ సమూహం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వ్యతిరేకంగా వస్తుంది. ప్రభు రెండు ఆరాధనకు అధ్యక్ష వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇచ్చున్నాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడును కాక. యెహోవా మనకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మనల్ని కరుణించును కాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానం కలుగజేయును కాక. యెహోవా మన సరిహద్దులను విశాలపరచును కాక. యెహోవా మనకు తన చేయి తోడుగా ఉండ దయచేయును కాక. యెహోవా మనకు ఏ కీడు రాకుండా దానిలోని మనల్ని తప్పించును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Greetings to you all for writing the word the 3rd January 2025 Friday first service. We cordially invite you all please God please on your own behalf. యేసుక్రీస్తు నామములో ముందుకు శుభం తెలియజేస్తూ ఈ శుక్రవారపు మొదటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Now I kindly request Brother Isaac to come forward and lead us opening prayer. హల్లెలూయా. అందరూ తగిన ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వందనాలు, 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 వందనాలు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవగల దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవ, నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్న దేవ, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభువా వేదగతి వేళ స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొచ్చిన తల్లి ప్రభువా ఈ శుక్ర దినాన్ని బట్టి కొందాలు చేసుకొచ్చిన ప్రభువా, వచ్చిన వారిని బట్టి కొందాలు చేసుకొచ్చిన ప్రభువా, రానున్న బిడ్డలు బట్టి కొందాలు చేసుకొచ్చిన ప్రభువా, పిలిచిన అవకాశాన్ని బట్టి కొందాలు చేసుకొచ్చిన ప్రభువా, ఈ సన్నిధిని బట్టి కొందాలు ప్రభువా, ఈ స్థలాన్ని బట్టి కొందాలు చేసుకొచ్చిన ప్రభువా, సమయాన్ని బట్టి కొందాలు చేసుకొచ్చిన ప్రభువా. ప్రభువా మీ ఆధీనంలో ప్రభుత్వం తీసుకుని అడుగుచున్నాం ప్రభువా, చక్కని స్థుతించడానికి కృప చూపించమని అడుగుచున్న ప్రభువా, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప చూపించమని అడుగుచున్న ప్రభువా, మీ ఆత్మతో ఇక్కడ ఉండమని అడుగుచున్న ప్రభువా, మీ దీతులతో ఉండమని అడుగుచున్నాం తల్లి ప్రభువా, మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాం తల్లి ప్రభువా. ఎవరైతే ప్రభువా మీ యొక్క మందిరానికి రాకుండా సాతాను శక్తులు ఆపుతున్నాయో, దురాత్మ అంధకార శక్తులు యేసు నామమున లేపస్వ ప్రభుని కొందాలు చేసుకొచ్చిన ప్రభువా, మీ కృపతో ఉండమని అడుగుచున్న ప్రభువా. నూతన సంవత్సరం ప్రభువా, అయ్యా నూతన హృదయం మాకు దాయిచ్చమని అడుగుచున్న ప్రభువా, నూతన స్వభావాన్ని మాకు దాయిచ్చమని అడుగుచున్న ప్రభువా, నూతన ఆశీర్వాదాలతో ప్రభువా మేము ముందుకెళ్ళ కృప చూపించమని అడుగుచున్న ప్రభువా, మా సంఘాన్ని మీకు దీవించమని అడుగుచున్న ప్రభువా, సంఘాన్ని ఆశీర్వదించమని అడుగుచున్న ప్రభువా. అయ్యా ప్రభువా మీ రాకలో ఎత్తబడే సంఘంగా ప్రైజ్ గాడ్ మీన్స్ ప్రభువా ఉండడానికి మీ కృప చూపించమని అడుగుచున్న ప్రభువా. సమస్త మహిమగత ప్రభావాన్ని నీకే చెల్లించుకుంటూ ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Thank you brother. Kindly be seated. కీర్తన పాడుచు దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. వందనములతో ప్రభువు హల్లెలూయా.
బ్రోచియు కన్న తండ్రి మించి పొడుగా చిరు ఎన్నలేని నీవెరడు నన్న యేసువా ఎన్ని రెండు స్తోత్రములిగో ఎన్ని రెండు స్తోత్రములిగో పాతవత్సరంబు పాపమందరియు కీర్తిని మన్నించి మమ్ముగావు నూతనాత్మను నీతి నొసగుమా దాదా క్రీస్తు నాద రక్షక దాదా క్రీస్తు నాద రక్షక వందనమునంతుము ప్రభు ప్రభు వందనమునంతుము ప్రభు ప్రభు వందనము తండ్రి కలేశునాత్ముడా వందనము నంతుము ప్రభు వందనము నంతుము ప్రభు. Hallelujah. I kindly request everyone to please raise up your seats. ప్రతి ఒక్కరు కూడా మీ స్థానం లేచి నిల్చున్నట్లయితే ఈ దినంలో ఏర్పరచబడిన వాక్యబోధనము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన ఆసపు కీర్తన 49వ కీర్తన మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. The Psalm 49 from first 1 to first 12. కొరవు కుమారులది 49వ కీర్తన. మన వచ్చినటువంటి తేజస్వి సిస్టర్ తేజస్వి వచ్చి నడిపించవలసిన కోరుచున్నాను. I kindly request Sister Tejasvi to come forward and lead us. 49వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. సభజనులారా ఆలకించుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గలదై ఉండును. నా కొరకు పంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలను? Thank you, Jesus. Thank you, Jesus. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టెదరు, తమ ఇండ్లను నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరమునకు ఉండననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టెదరు. ఘనత వహించిన వాడిని మనుషులు నిలువచాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. Thank you, అమ్మా. అందరూ లేచి నిల్చున్నట్టుగా స్తుతి ఆరాధనతో దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి 2 నిమిషాలు దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును పరిశుద్ధాత్మ తండ్రి, గత సంవత్సరం అంతా నీ రెక్కల నీటిలో మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని బలపరుచుచున్న తండ్రి నీకే స్తోత్రం. ఊహించలేని అద్భుతాలు ఆశ్చర్యకార్యములు మా జీవితంలో జరిగిస్తున్నందుకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బయట వారు హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. బాబా బాబా శంకర బాబా మన కన బాబా
ప్రభువాడు నాలో ఉండగా.
సన్నిధిలో హల్లెలూయా నీ గౌరవములు రేయి పగలు హల్లెలూయా థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 థాంక్ యూ రెండు చేతులు పైకెత్తి స్తుతించి ఆనందించును చింతలు మరచి నేను ఆరాధించును హల్లెలూయా 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 యేసు రాజునికి స్తోత్రం 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 నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా నా ఆశ్రయమా ఓ ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పగలు నిత్యము పగలు వేచి యేసు రాజా. రెండు చేతులు పైకెత్తి ఎస్ లార్డ్ పగలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆరాధింతును. చిందలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. చింతలు మరచెదను. రెండు చేతులు పైకెత్తి ఆరాధన హృదయపూర్వకంగా ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. రెండు చేతుల పైకి చెప్దామా? ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. Yes Lord, thank you Jesus. We worship you Lord Jesus. We magnify your name Lord Jesus. Amen. ప్రతి ఒక్కరు కూర్చుందామండి. Amen. Kindly be seated. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గౌరవిస్తూ కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో సాక్ష్యం సమయం ఇవ్వబడింది. మన మధ్య ఉన్నటువంటి సహోదరి హెప్సిబా సాక్ష్యం పంచుకోవాల్సి కోరుచున్నాను. క్లుప్తంగా మీ సాక్ష్యం తెలియజేయవలసిన కోరుచున్నాను. ఇంకెవరన్నా ఉంటే దయచేసి మా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడవలసిన కోరుచున్నాం. అందరికీ వందనాలండి. సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి వందనాలు. నేనైతే ఇంటికి వెళ్ళానండి. కొంత సంవత్సరం కింద ఇంటికి వెళ్ళానండి. ఎందుకు వెళ్ళాను? పిల్లల్ని చూడటానికి వెళ్ళాను. పిల్లల్ని చూడటానికి వెళ్తే పాప అన్నది ఆపరేషన్ అమ్మ హాస్పిటల్ చూపించుకో, సన్నగా అయిపోతున్నావు అన్నదండి. అంటే సరే అమ్మ చూపించుకుంటానని నా పాపకు చూపించుకుంటే కడుపులో గడ్డ ఉందన్నారండి. గడ్డ ఉందంటే నాకు ఇంకా భయపడి ఏడ్చేస్తుంటే మా తమ్ముడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే పెద్ద హాస్పిటల్కి, భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్తే అండి అప్పుడు ఆపరేషన్ చేసేయాలి, అది క్యాన్సర్లో పెడుతుంది అన్నారండి. సరే ప్రభు నువ్వే ఉన్నావు, ఏం చేస్తున్నావు తెలియదు, నన్ను నిశ్చిత్తం నాయనా అని చెప్తే అండి ఇంకా నేను అలాగే ప్రార్థన చేసుకుంటే ఆపరేషన్ అండి ఓలా ఆపరేషన్ చేశారండి. ఓలా ఆపరేషన్ చేస్తే 3:30 గంట చేశారండి ఆపరేషన్. 3:30 గంట చేస్తే నాకు ఆపరేషన్ ఎలా పోయిందో నాకే తెలియదండి అసలు. కానీ దేవుడు నాకు ఎంతో మేలు చేశారండి. ఎంతో గొప్ప దేవుడు అండి. నా బట్టి నాకు చాలా మేలు చేశారండి. దేవుడు చనిపోయిందని బతికించాడు దేవుడు నన్ను. మళ్ళీ వాపసు వచ్చాక కూడానండి నేను ఇంటికి వచ్చిన తర్వాత, ఇక్కడ కొయిటికి వచ్చిన తర్వాత కూడానండి నేను చర్చికి రాలేకపోతున్నాను. ఎందుకు ప్రభు అని నేను రాలేకపోతున్నాను. నాకు రాబుద్ది కావట్లేదండి. నాకు ఏంటో నడలేకపోతున్నానండి నేను. నాకు గుండెల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత గుండెల్లో నొప్పి కూడా వచ్చేసిందండి. ఎందుకు నొప్పి వచ్చేసింది? ఎందుకు నాయన ప్రభు నేను చర్చికి వెళ్ళాలి, నేను రావాలి, నేను చర్చికి ప్రభు నన్ను నడిపించు అని అంటే నాకు ఎవరు జతలేరండి, ఎవరు రానంటున్నారు. సరే నేను చర్చికి ఆ రోజు నేను చర్చికి వచ్చేసానండి. ఏమైనా సరే చనిపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు నాకు అని నేను చర్చికి అలాగే ఒక్కదాన్ని వచ్చేసానండి. వస్తే ప్రార్థన చేసుకున్న తర్వాత అండి నాకు ఏమి ఇంతవరకు ప్రభు నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నిలబెట్టి ప్రభు అని అడిగితే నాకు ఇంతవరకు నేను దేవుని ఆశీర్వదించి సన్నిధికి వచ్చిన దాని నుంచి నాకు ఏమీ లేదండి. చక్కగా నాకు మంచి ఆరోగ్యం దయచేసాడు దేవుడు. వందాలండి. వచ్చిన సాక్ష్యం జీవించండి. హల్లెలూయా. రామ్మా త్వరగా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీకు అందరికీ తెలుసు, నేను గత నెలల కింద నేను ఇండియాకి వెళ్ళాను. మరి రావడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. మరి నేను కొత్త వీసాలో వచ్చాను ఇప్పుడు. మరి దేవాది దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. మరి నా ఇవ్వడి నుండి అన్నయ్య, మరి విజయ్ కుమార్ అన్నయ్య, మరి ఎన్ని ప్రార్థనలు అంటే ప్రతి నిమిషము అమ్మ అదయం పడకు, దేవుడిని ఎందున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండి చెల్లి, నువ్వు వచ్చేస్తావు, నువ్వు
నువ్వు వచ్చేస్తావని. ఎయిర్పోర్ట్లో దిగినాక కూడా అన్నయ్య అంటే 3 గంటల రాత్రికి రాత్రి మెసేజ్ పెట్టిన అన్నయ్య అర్జెంటుగా రిప్లై ఇచ్చి చెల్లి భయపడొద్దు నేనున్న ప్రార్థన చేస్తున్నాను. అన్నయ్య కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాను. మరి గ్రూప్లో మరి చిత్రమ్మ గారు మరి ఎంతగానో మరి ప్రార్థనలో నేను ఇండియా ఉన్నప్పుడు కూడా అమ్మగారు ప్రతి నిమిషము మరి ఝాన్సీ వీళ్ళందరూ గ్రూప్ కలిపి మేమందరము ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎంతో మెడికల్లో కూడా ఎంత ఇబ్బంది అందరూ అన్నారు. కానీ నా దేవుడు అక్కడికి వెళ్ళగానే అందట్లో నన్నే ఫస్ట్ పాస్ చేయించాడు. మరి దేవాది దేవుడు అన్నిట్లో నన్ను తీసుకొచ్చి మళ్ళీ సాక్ష్యంగా మళ్ళీ సన్నిధానంలో మళ్ళీ నిలబెట్టాడు. మరి మీరందరి ప్రార్థనల వల్ల మళ్ళీ ఇక్కడ నేను నిల్చున్నాను. దేవాది దేవుడు మరి నన్ను నా కుటుంబాన్ని మళ్ళీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి ఆత్మీయ తల్లిదండ్రులకు నిండా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా గురించి ప్రార్థన చేయండి. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి దేవుని గట్టిగా మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయం ముందు దేవుని కానుకలు సమర్పిస్తుండగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ విలియం కేరీ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిన కోరుచున్నాను. కూర్చుండేదం నేర్చుకొనుటకు కనిపెట్టేదం కనికరము కొరకు ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలయం ఆపదలో ఆశ్రయపురము ఆలయం ఆపదలో ఆశ్రయపురము ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం అందరూ చప్పలు కొడుతూ పాడదామా? ప్రభువును స్తుతిద్దాం. కూడేదం కుతూహలముతో కూర్చుండేదం నేర్చుకొనుటకు కూడేదం కుతూహలముతో కూర్చుండేదం నేర్చుకొనుటకు కనిపెట్టేదం కనికరము కొరకు కనిపెట్టేదం
కరుణ శ్రీరుని ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలపించడం ఆత్మతో సజీవుడు ఆలపించడం ఆత్మరుడు ఆనందించడం ప్రభు సన్నిధిలో అనుభవించడం దేవుని యొక్క అభిషేకం చప్పట కొడుతూ అందరూ దేవుని మహిమ వద్దాం. ఆరాధించేదం ఆత్మరూపముతో ఆలపించేదం ఆత్మరూపుని ఓ ఆరాధించేదం ఆత్మతో సత్యముతో ఆలపించేదం ఆత్మరూపుని ఆనందించేదము అక్షయుని యందు ఆనందించేదము అక్షయని యందు అనుభవించేదం అభిషక్తుని అనుభవించేదం అభిషక్తుని ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం పాడదాం ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలయం ఆపదలో ఆశ్రయపురము ఆలయం ఆపదలో ఆశ్రయపురము ఆలయం దేవాలయం దేవునితో ఆనందనిలయం ఆలయం దేవాలయం ఆశ్రయపురము ఆలయం ఆపదలో ఆశ్రయపురము ఆలయం ఆపదలో ఆశ్రయపురము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. మంచి పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ విలియం కేరీ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఎత్తబడిన కానుకల నిమిత్తము, చెప్పబోయే వాక్యం నిమిత్తము ఐ కైండ్లీ రిక్వెస్ట్ సిస్టర్ కల్పన టు కమ్ ఫార్వర్డ్ అండ్ లీడ్ us prayer. Let's all bow down our heads for a word of prayer. Thank you, Lord Jesus, for this wonderful time that you have gathered us all together, Lord, to praise, to worship, and to glorify your holy name, Lord. Thank you for giving us this new year and the first Friday of the new year, Lord. You have gathered us all, Lord, Father God. Lord, thank you for this privilege of this place, Lord, Father, our leaders, our elders, our pastors, Lord, Father Jesus. As we bow down and as we pray for the tithes and the offerings that your children have brought into your presence, Lord, Father, bless these offerings and the tithes, Lord, Father. Use it for the extension of your kingdom, Lord, Father God. We thank you for all the beautiful testimonies that you have given in our midst, Lord, Father Jesus, the great things that you have done in the life of your children, Lord. We thank you and we bless you, Lord. Father, we pray for your servant who is going to share your word, Lord, Father. Cover them with your precious blood, Lord, and Holy Spirit, God, you take control of the time, Lord. May your name be glorified. May these words touch our hearts, Lord. May it renew us, Lord, Father God, and let us heal us, Lord, Father, and break the bondages, Lord, Father. And Lord Jesus, let us live for the glory of your
name all the days of our lives. Into your faithful hands we come at this time, and in Jesus' precious name we ask. Amen. Thank you, Sister Kalpana. Now I kindly request Pastor Pradeep Raj to come forward and make the church announcements. Pastor Pradeep Raj. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి నూతనంగా ఎవరైనా వచ్చిన వారు ఉన్నట్లయితే, మేము ఈ సంఘానికి మొదటిసారిగా వచ్చాము అన్నవారు ఎవరన్నా ఉన్నట్లయితే, లోపల కూర్చున్న వారు కానీ బయట కూర్చున్న వారు కానీ దయచేసి ఒకసారి లేచి నిలబడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారండి? వచ్చిన వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాము. దయచేసి ప్రతి శుక్రవారము ఇదే స్థలంలో 2 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన వచ్చి 11:30 దగ్గర నుంచి 1:30 వరకు, అలాగే 2 ఆరాధన వచ్చి 1 దగ్గర నుంచి 3 వరకు. అలాగే ప్రతి ఆదివారము మనకి లైట్ హౌస్ లో సండే సర్వీస్ జరుగుతుందండి 7:30 దగ్గర నుంచి 9:30 గంటల వరకు. అలాగే నెలలో మొదటి యొక్క ఆదివారము మనకి యూత్ అండ్ ఉమెన్ ఫెలోషిప్ ఉంటుంది. ఈ యొక్క వచ్చే ఆదివారం మనకి యూత్ అండ్ ఉమెన్ ఫెలోషిప్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సిద్ధపడి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే ప్రతి బుధవారము ఈ యొక్క బైబిల్ క్లాసెస్ అమ్మగారింట్లో జాబ్రియాలో జరుగుతున్నాయి. దయచేసి ఎవరైనా ఇంకా లోతైన వాక్యము దేవునిలో నేర్చుకోవాలి, మేము ఎదగాలన్న వారు దయచేసి రాత్రి జరిగేటటువంటి 7:30 ప్రార్థనకు బుధవారం మీరు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే దయచేసి గమనించండి, ఒకవేళ ఎవరైనా మీ వ్యక్తిగత వాగ్దానాలు పొందుకోకపోయినట్లయితే నూతన సర్వీస్లో బయట మనకి బుక్ స్టాల్ దగ్గర మీ యొక్క వ్యక్తిగత వాగ్దానాలు ఉంటూ ఉన్నాయి. అలాగే సంఘపు యొక్క వాగ్దానం కూడా ఉంటుంది. దయచేసి మీరు వాటిని తీసుకుని వెళ్ళి వాటి కోసం ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. అలాగే మనకి నూతన సంవత్సరం యొక్క క్యాలెండర్స్ ఉంటూ ఉన్నాయండి. కేవలము న్యూస్ దినార్ మాత్రమే బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు యొక్క క్యాలెండర్ తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే సాంగ్స్ బుక్స్ ఉంటూ ఉన్నాయి, సంఘపు యొక్క సాంగ్ బుక్స్ ఉంటూ ఉన్నాయి. అలాగే వీటిని కూడా తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యన ఒక ప్రార్థన అవసరం ఉంటుందండి. మేరీ గారు చాలా ఆయాసంతో బాధపడుతూ మన యొక్క సంఘానికి వచ్చి ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క కృప వలన ఆవిడ స్వస్థను ఉందారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే సిస్టర్ అరుణ గారు ఆవిడ ఇండియా నుంచి వస్తూ 10 బైబిల్ను సంఘానికి ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఈ దినాన్న సంఘాన్ని ప్రేమించి జ్యూసెస్ ను వాటర్ బాటిల్ తీసుకొచ్చిన వారు సిహెచ్ అక్ష, ప్రసన్న, రజిత, అనసూయ, నాగసాయి, అలాగే కమలనాథం గారు, సోనీ గారు సంఘాన్ని ప్రేమించి బియ్యము అలాగే ఈ యొక్క ఆయిల్ అలాగే ఈ యొక్క సంఘానికి ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ ప్రదీప్. అది ప్రశస్తమైన సమయానికి వచ్చి ఉన్నాం. దయచేసి మీ మొబైల్స్ని వైబ్రేషన్లో పెట్టుకోండి. మరి ముఖ్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా దయచేసి వాక్యంకి ఆటంకం లేకుండా మధ్యలో కదలకుండా ఉంటారని నమ్ముచున్నాం. Now I kindly request our senior pastor, Pastor Pinak sir, and also to come forward. మన ఆత్మీయ తల్లి గారు మన శ్రీ వాక్యం పంచుకోవాల్సింది కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో శుభాలు. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు కూడి వచ్చిన మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. And so, happy new year to everybody who we did not meet before today. సో మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. And so it's always wonderful to step into a new year. అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుందా అని ఉత్సాహం ఉంటది. సో ఆల్వేస్ సంతోషంగా ఉంటుంది నూతన సంవత్సరంలోకి నడవటానికి. And as we were going through the service, I was watching it very carefully. నేను ఈ యొక్క సర్వీస్ లోకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు and observing what is happening. అది చూస్తా ఉన్నాను ఏం జరుగుతుందా అని. Because it's very important that the first service has its significance because it's a service at the beginning of a new year. సో ఈ రోజున మనకి మొదటి శుక్రవారం రోజున నూతన సంవత్సరంలో దేవుని మందిరంలో కూర్చోనున్నాము. దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనల్ని ఇంకా లైక్ ఈ విధంగా దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి
ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన సన్నిధానానికి తీసుకొని వచ్చిన దేవాది దేవునికి వందనాలు, And స్తోత్రాలు. to put it in one. And to put it simply, God is showing that we are in a supernatural presence now. సో చూడండి, ఈ సంవత్సరం మనము నూతన సంవత్సరం మాట్లాడుకున్న విధంగా దేవాది దేవుడు ఆయన మహాకృపలో చాలా డిఫరెంట్ మూవ్లో మనము డిఫరెంట్ కదలికలో ఈ 2025వ సంవత్సరంలో మనం నడవబోతున్నాము. And so let me give you some data points that I picked up in today's service. సో ఈ రోజున కొన్ని మాటలు మనం చూద్దాము. So Babanna began his prayer and he said the word Dasulu as an important point in his prayer right in the beginning. Which one? Dasulu, servants. దాసులు. సో మనము చూస్తూ ఉంటుంటే యేసయ్య తాను సేవకునిగా వచ్చాను అన్నారు, కానీ సేవ చేయించుకుంటానికి వచ్చాను అనలేదు, సేవ చేయటానికి వచ్చాను అన్నారు. అలాగే ఈరోజు బాబన్న కూడా మనతో మాట్లాడేటప్పుడు సేవకుల గురించి మాట్లాడారు. And then Brother Isaac prayed and his prayer began with a lot of praises. He kept on going with praises. So there is another signal for us that we are to spend 2025 in having a servant-like attitude, and praise should be a very important part of our life. సో మనకి 2025వ సంవత్సరం చూస్తుంటే నేను మీకు ఆ యొక్క నూతన సంవత్సరము 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో చెప్పాను. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఇట్స్ లైక్ ఏ క్యాప్షన్. దెర్ ఆర్ 2 words యాక్చువల్లీ ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఇన్ 2025. One is, unless you change, you cannot change anybody. నువ్వు మారితేనే ఇంకొకరిని మార్చగలుగుతావు. Number 2, you need to ask God, I want this mountain, I'm going to take it. తండ్రి, ఈ యొక్క పర్వతాన్ని మీరు కదిలించండి, ఈ పర్వతం స్థాయి నాకు కావాలి. హల్లెలూయా. 1, we need to change. 2, we need to receive from God. Amen. And then the third was the Bible reading, and we read Psalms 49. ఈ రోజున మనం 49వ కీర్తన చదువుకున్నాము. And it's interesting that the verse that I'm going to preach is from Ephesians chapter 3 verses 20. ఈ రోజు మనం ఎఫెసీయుల పత్రిక 3:20 చూద్దాము. And interestingly, there are 39 books in the Old Testament, and Ephesians is in the 10th book, so that's also 49. So interesting coincidence. సో ఎఫెసీయుల పత్రిక 3:20 మనం చూస్తుంటే మన నూతన నిబంధనలో 10వ పుస్తకంగా మనం చూస్తున్నాము. And then in the praise session that Brother Vijay led the song with, he said, Asadhyamu emni kadu. That's a big word. అసాధ్యమైనది ఏది లేదు. And సో దేవునికి స్తోత్రాలు. ఇన్ గాడ్, దేవునిలో మనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇవి మాటలన్నీ మనం వింటా ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం మనం ఇట్లా పట్టుకోవాలని నేను మిమ్మల్ని మరొకసారి విన్నవించుకుంటున్నాను. We hear always these words, but this year we are going to catch them, we are going to receive from them. And then he continued with Rajana Ni Bhavanamlo, which is, we are in the temple of God now. So we are talking about the temple of God. రాజా మీ భవనంలో, దేవుని యొక్క భవనంలో, దేవుని యొక్క సన్నిధానంలో మనం కూర్చున్నాము. దేవునికి స్తోత్రాలు. And Ratna, 1 minute I will spend of my favorite subject. So ఒక minute అమ్మగారికి అడిగిన నాకు హృదయంలో ఎప్పుడు numbers చాలా ఇష్టం అంటే. So 2025, if you add it together, is the number 9. సో మనము 2025ని మనం లెక్కేస్తే 2 2 4 4 + 5 9. And it's interesting that the number 9 is, what number is before number 9? Who will volunteer? Wonderful. And what number is after number 9? Wonderful. See, everybody is very alert today. Praise God. అమ్మగారు చూస్తున్నారు, ఎందుకు చర్చ్ టైం వేస్ట్ చేస్తున్నాం. But number 8 is a sign of new beginning. సో 8వ నంబర్ని మనం చూస్తుంటే బైబిల్ యాక్చువల్గా వాట్ సారీ సేస్ ఇస్ వెరీ కరెక్ట్. బైబిల్ మొత్తం కూడా మనకి సంఖ్యలతో, అలాగే దేవుని యొక్క ఆ సంకేతాలతో దేవుడు నింపి ఉన్నారు. నంబర్స్ లో చాలా గూఢార్థాలు ఉంటాయి మనం బైబిల్ చూస్తుంటే. వాట్ హి సేస్ ఇస్ వెరీ ట్రూ, వెరీ కరెక్ట్. సో ప్లీజ్ గో అహెడ్. And so number 8 is the beginning, new beginning, and number 10 is a number of perfection. So number of perfection 7 also. Yeah. Completion and perfection. Yeah, but number 9, which is the core of this year,
is a number of maturity. It takes సో 9. మన 9వ నంబర్ ఈ రోజున 2025 చూస్తుంటే 9వ సంఖ్య చూస్తుంటే మనము అది మెచ్యూరిటీ అంటే మనము పేతురు గారు అంటారు, యోహాన్ గారు అంటారు, అలాగే మన అపోస్తలుడు పౌలు గారు అంటారు, చిన్న పిల్లల నుండి మనం ఎదగటం మొదలయ్యాలి ఆత్మీయంగా మెచ్యూరిటీలోకి. అలాగే మెచ్యూరిటీ లేదా ఎదుగుదల మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం దేవుని గురించి తెలుసుకుంటా ఉంటామో, దేవుని వాక్యంలో నడుస్తూ ఉంటామో, దెన్ యూ విల్ రిసీవ్ ద మెచ్యూరిటీ. లేకపోతే మరుగుజ్జులాగా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎక్కడేసావు గొంగలి అంటే అక్కడే ఉన్నానంటదంట, దాన్ని కదిలించకపోతే. హల్లెలూయా. అలాగా ఉండొద్దు మనం ఈ సంవత్సరం మనం ముందుకు నడిచే వాళ్ళుగా ఉండాలి, దేవునిలో ఎదుగుతున్న వాళ్ళుగా ఉండాలి. Hallelujah. And as Jacob climbed the stairs to heaven, we have to use the promises in number 8, which are the promises we received last year, as a stepping stone to get into number 9. యాకోబు ఏ విధంగా ఆదికాండం 28వ అధ్యాయము అలాగే యోహాను సువార్త 1:52 చూస్తుంటే యాకోబు నిచ్చెన ఏ విధంగా ఆయన కలలో దర్శనంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతా పోతున్నప్పుడు he has seen the end of the ladder, the God, the almighty God. ఎలాగా దేవుణ్ణి ఆ యొక్క నిచ్చెన యొక్క లాస్ట్ లో దేవుని చూశారో అలాగే యేసయ్య అంటారు యోహాను సువార్త 1:52 నుంచి 54 వరకు, ఆ విధంగా మీరు మెట్లు ఎక్కుతా ఉంటుంటే దేవుని సన్నిధానం క్రీస్తు అనే మెట్ల మీద నుంచి మనం ఎక్కుతా పోతున్నప్పుడు we will reach to God. హల్లెలూయా. యు మస్ట్ రిమెంబర్ దిస్ వన్. ఊరికే కూర్చొని అమ్మగారు బాగా వాక్యం చెబుతారు, అయ్యగారు బాగా వాక్యం చెబుతారు అనుకుంటే మీకు ఒరిగేది ఏమీ లేదు. మీరు ఆ నేర్చుకున్నది ప్రాక్టికల్ గా పెట్టినప్పుడే, ఆ నేర్చుకున్న దానిలో జీవిస్తున్నప్పుడే దానిలో నుంచి మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతారు. Hallelujah. So last year God already he said in Genesis chapter 15 verses 1 that I am your shield and your exceedingly great reward. సో చూడండి, మనం పోయిన సంవత్సరం ఆదికాండం 15:1 దేవాది దేవుడు అబ్రహాం గారితో నిబంధన చేసుకునే ముందు మాట్లాడుతూ ఉన్నారు, నేను నిన్ను కవర్ చేసి లేదా నేను నీతో ఉండి నేను నీకు మంచి ఆశీర్వాదాన్ని. మనకి మంచి ఆశీర్వాదం ఏది? యేసు క్రీస్తు దేవుడి నిబంధన దేనికి చేసుకున్నారు? నేను నీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా నీ గర్భంలో నుంచి వచ్చే శిశువు ద్వారా నేను ఈ లోక కళ్యాణం లేదా లోక ప్రపంచం మొత్తాన్ని కూడా నేను మంచి చేయబోతున్నాను, మంచి ఆశీర్వాదాలు పంపించబోతున్నాను. ఆయనే మన యేసయ్యగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. In Psalms 23, God promised us that He'll bless us with good blessings and He'll put a crown of pure gold on our head. సో అలాగే మనం చూస్తా ఉంటే కీర్తన 21లో చూస్తుంటే మంచి ఆశీర్వాదాలతో 3లో మంచి ఆశీర్వాదాలతో దేవుడు ఆశీర్దిస్తానన్నారు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము లేదా దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యము ఎప్పుడూ మంచిదే. హల్లెలూయా. ఎప్పుడూ మంచిదే. దేర్ ఇస్ నథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ఎనీథింగ్ విచ్ గివ్స్ us hurt or harmfulness. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి మంచి మాత్రమే చేసే దేవుడు. అందుకే హీస్ ఎ గుడ్ షెపర్డ్ వి కాల్ హిమ్. అందుకే మంచి గొర్రెల కాపరి మనం అంటాము. And then in Revelation chapter 22 verses 12 he said he is coming soon. అంతేకాదు చూడండి, యేసయ్య మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాము. Can I continue? You want to sit on a chair, అమ్మా? ఎక్స్క్యూజ్ మీ, కుర్చీలో కూర్చోండి. మీరు కింద కూర్చోబాకండి అమ్మా, కుర్చీలో కూర్చోండి, అక్కడ వేస్తారు. ప్లీజ్ జాన్సో కూర్చోయమ్మ. షీఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ సంథింగ్. యా చూడండి, యేసయ్య ఒకసారి వచ్చారు చిన్న పిల్లవాడిగా. a child is given born unto us, a son is given unto us. ఇప్పుడు యేసయ్య మన తిరిగి పరిపాలించడానికి ఆయన రాబోతూ ఉన్నారు. దానికి మనం క్రైస్తవులందరం కూడా సిద్ధపాటులో ఉండాలి. Hallelujah. And so we have now used these steps already, and now God is putting us into this beautiful season in 2025 where two promises have been given to us. One is Ephesians chapter 3 verses 20. ఎఫెసీయుల పత్రిక 3:20. And 2 Samuel chapter 2 verses 1. 2 Samuel 2:1 is my vision. Yes. And so if you take these two again, it comes to number 5. Both of them end up with number 5. So it's a year of grace too. సో దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపలో అంతేకాదు 2025లో 5 is the number of grace and also it's a revelation from God.
సో మనం గ్రీక్ నంబర్లో చూస్తుంటే 2025 అది ఫ్రెష్ అనాయింటింగ్ అని ఉంటుంది. అది ఫ్రెష్గా మనల్ని దేవుడు అభిషేకిస్తున్నారు అని ఉంటుంది. అలాగే హిబ్రూలో మనం చూస్తూ ఉంటుంటే 2025ని ఇట్స్ ఎ గాడ్స్ మౌంటైన్, దేవుని యొక్క పర్వతము. సో గాడ్స్ మౌంటైన్ ఈస్ ద వన్ విచ్ గాడ్ హ్యాస్ షోన్ టు మీ అండ్ ద రెవల్యూషన్ ఈస్ ద వన్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు us in Ephesians 3:20. దేవునికి స్తోత్రం. Hallelujah. And then when we quickly go into the testimony, we heard the testimony from Sister Hepzibah, which was a divine healing. First testimony of the అలాగే year. మనం చూస్తా ఉంటుంటే చూడండి, తను ఎంతగానో తన అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని మీద తను ఆధారపడి తన యొక్క అంత పెద్ద అనారోగ్యాన్ని దేవుని మహాకృపలో తను మళ్ళా స్వస్థత పొందటానికి తన విశ్వాసాన్ని ఏ విధంగా దేవుని వాక్యంతో దేవునిలో విశ్వాసంలో ఏ విధంగా తను జయించుకుందో ఇవన్నీ కూడా దేవుడు చేసే కార్యాలుగా మనకున్నాయి. And if you hear the common theme in both the sisters' testimony, it was about restoration. They wished to come back to Kuwait, they came back to Kuwait. And then ఆ సిస్టర్ గారు రెండో సాక్ష్యం చెప్పిన సిస్టర్ గారు, నేను ఇట్లా స్టేజ్ మీదకి వచ్చే ముందు చిత్ర అక్క నాకు చెప్తా ఉండేది, అక్క పాపం తను స్టక్ అయిపోయింది అక్క, ప్రార్థన చేద్దాం అక్క. సో మేము చాలా విశ్వాసంలో, తనకి బాగా విశ్వాసం ఉంది, మనం కూడా ప్రార్థన చేద్దాం తప్పకుండా వస్తుందని. సో ఐ రిమెంబర్ వెన్ ఐ కమ్ టు స్టేజ్ ఐ యూస్ టు ప్రే ఫర్ యూ టు బ్రింగ్ యూ బ్యాక్. దేవునికి స్తోత్రాలు. సో ఈ రోజున ప్రార్థన చేసిన వాటికి జవాబిచ్చటమే అసాధారణమైన దేవుని యొక్క సన్నిధానం మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. So Pastor Vijay, thank you for continually being available to everybody in the congregation. అలాగే మన పాస్టర్స్ అందరూ, పాస్టర్ విజయ్ ప్రసాద్ గారు, ప్రదీప్ గారు, జ్యోతిబాబు గారు, రేచల్ బాబు గారు, జాన్ వెస్లీ గారు, పాస్టర్ పినాక్ గారు, మీ అందరికీ కూడా యేసయ్య నామంలో మేము వందనాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ప్రైజ్ గాడ్ మీన్స్ లో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఇన్ని సంవత్సరాలుగా ఒకే మార్గంలో నడవటం చాలా కష్టతరమైంది. బట్ మనం నిరూపించాము దేవుని విశ్వాసంలో, దేవుని ప్రేమలో మనం ఏదైనా చేయగలము అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వి ఆర్ వన్ ఫ్యామిలీ, వన్ బాడీ, వన్ బ్యాప్టిజం, వన్ లవ్, వన్ హోలీ స్పిరిట్, వన్ గాడ్. హల్లెలూయా. అగైన్ గ్రేస్. Hallelujah. And so what I said in all this time, I used Amagaram, I would like it about 7 minutes of my sermon time to talk about what happened in the first service. Yes, go ahead, please. And the important thing to pay attention to is that these are supernatural. Nobody planned this, but it is happening. So చూడండి, మనము నేర్చుకునే ప్రతి మాట కూడా దేవుని హస్తంతో దేవుని కార్యాలు అంటే అవి దేవుడు చేసేది అసాధారణమైన కార్యాలు, అంటే ప్రభు మాత్రమే చేసే కార్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. And so as I get into the sermon and I will pray now, please tell your friends that this is a supernatural service where God is present. So we should invite our friends because God said we love our neighbors, right? సో మా బంధువులకి పిలవండి, ఎందుకంటే మాకే ఆశీర్వాదం వస్తే అది మంచిది కాదు. అందరికీ దేవుడు ఇచ్చారు కదా, మీ బంధువులకు చెప్పండి, అందరికీ రండి, మీరు ఆశీర్వాదం తీసుకోండి. ఇది ఇక్కడ మేము బిజినెస్ నడుచలేదు కదా, ఇది బిజినెస్ కాదు, ఇక్కడ డబ్బు సంపాదించింది కాదు, దేవుడు ఆశీర్వాదం పట్టుకోనికి ఇక్కడ వస్తున్నాం. సో ప్లీజ్ 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 2025లో నేను మీకు అడుగుతున్నారు, అమ్మగారు మీకు అడుగుతారు, అందరు ఇక్కడ ఉన్నారు అడుగుతున్నారు, మీ బంధువులకు ఇన్వైట్ చేయండి. ఇవాళ 6 గారు ఈ సైడ్లో వచ్చారు కొత్తది, అందరికీ చెప్పండి ఈ దేవుడు ఇక్కడ నిండిగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో అమ్మగారు ఈ వర్స్ నాకు ఇస్తే నేను ప్రార్థన చేసి ఈ వర్స్కి వెళ్తున్నా ఇప్పుడు. సో లెట్ మీ ప్రే. హెవెన్లీ ఫాదర్, మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, హోలీ స్పిరిట్ గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, I thank you for this wonderful service that we have progressed up to this point, Lord God. తండ్రి ఇన్ని సంవత్సరాలుగా నాయన అద్భుతమైన మీ యొక్క పరిచర్యలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ యొక్క సర్వీసెస్ ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. Lord, we thank you, Lord, for your mighty presence, Lord, and the supernatural power flowing through each one of us, Lord. తండ్రి ప్రభా, ఇదిగోనైనా మీ అసాధారణమైన మీ సన్నిధానాన్ని పరిశుద్ధాత్మ దేవా, మీరు లేకపోతే మాకు జీవం లేదు నాయనా ప్రభా, మీ సన్నిధానమే మమ్మల్ని బ్రతికించేది నాయనా ప్రభా. కృప కలిగిన ఆత్మదేవ,
తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో మీరిచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభా దాన్ని నెరవేర్చమని, దాని ద్వారా మేము జీవించడానికి మీరు కృప చూపించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాము. We thank you for the promises, Lord, that you've released into our life, Lord. And as we meditate over the words in Ephesians chapter 3 verses 2, Lord, we pray, Lord, earnestly to experience your exceedingly abundant power, Lord God. తండ్రి ఎఫెసీయుల పత్రిక 3:20లోనైనా సంఘాన్నైనా మీరు ఎంతగానో ప్రేమించిన ఆయన ప్రభా మీ ఆత్మను మాకు అనుగ్రహించి ఆత్మ ద్వారా ఎలాంటి కార్యాలు మేము చేయబోతున్నామో మీరు మాకు యొక్క వాగ్దానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. Lord, we thank you, Lord, for this privilege to speak your word, Lord. And we claim authority under Luke chapter 10:19 and step over and trample over every snake and serpent and every power of darkness. And because we pray in Jesus' name, victory is always ours and no harm shall come to we, our family, all our Jerusalem and generations. తండ్రి ప్రభువా ఇదిగోనైనా మీరు ఇచ్చిన యొక్క వాక్యం యొక్క అధికారాన్ని మేము తీసుకొని ప్రతి అంధకార శక్తుల్ని అపవిత్ర ఆత్మల్ని నాయన ఏవైతే మీ వాక్యానికి ఎదురొస్తున్నాయో మేము యేసయ్య నామంలో యేసయ్య రక్తంతో యేసయ్య వాక్యంతో వాటిని కట్టి బంధించి తీసివేస్తున్నాం తండ్రి ప్రభువా. ఈ సంవత్సరం మీరు మాట్లాడిన విధంగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క పర్వతంతో ఏ పర్వతంతో అయితే మేము మాట్లాడతామో మీ నామంలో విశ్వాసంలో తండ్రి ఆ పర్వతాలను మీరు కదిలించిన ఆయన ప్రభా. ఆల్ ద లార్డ్ ఫాదర్ గాడ్ హెవీనెస్ లార్డ్ ఫాదర్ గాడ్ డిప్రెషన్స్ లార్డ్ డిస్కరేజ్మెంట్స్ లార్డ్ డిసీజెస్ లార్డ్ ఫాదర్ గాడ్ రిమూవ్ దెమ్ in the name of Jesus Christ of Nazareth, Lord. Restore us back, Lord, Father God. Renew us, Lord, Father God. Help us to come back to you with a joyful dance, Lord, Father God. And help us to glorify your name, Lord, Father God. Lord, we thank you once again for your grace and mercies, Lord. Because there is no God like you, Lord, Father God. Thank you, Jesus. We ask in Jesus' name. Amen. Amen. And all the glory, honor and praises belongs to you alone and you alone. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం We తండ్రి. pray to Father in Jesus' యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. So now let's get into the sermon finally. Ephesians chapter 3 verses 20. ఎఫెసీయుల పత్రిక 3:20 అధ్యాయము. As we already said that it's the 10th book in the New Testament. ఇది 10వ పుస్తకంగా మనం చూస్తున్నాము. And the verse is the last but one verses in chapter 3. సో 3వ అధ్యాయంలో మనం 20వ వచనం దాని తర్వాత ఇంకొక వచనమే ఉంది. And it's beautiful that these two verses one after other really represents what God wants to do to us and what God expects us to do to him. చూడండి ఇక్కడ మనం 19, 20, 21 చూస్తా ఉంటుంటే ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21. ఓకే, It's on the screen. ఎస్. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాము. నంబర్ 1 థింగ్ చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. 19 వర్స్ ఐ వాంట్ ప్లీజ్. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాము. అన్లెస్ యు క్లింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అన్లెస్ యు నో జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నప్పుడు, యేసయ్యని మన హృదయంలో ఆహ్వానించినప్పుడే క్రీస్తు ప్రేమను పొందేవారిగా తెలుసుకునేవారిగా మనం ఉంటాము. Hallelujah. And so what is there are many important words or word groups in this verse. ఈ వాక్యము చాలా యాక్చువల్ గా అండి, when we start meditating it connects you. ఈ వాక్యము 20వ అధ్యాయం 20వ వచనం ఒక్క వాక్యంగానే ఉంది, బట్ ఇట్ కనెక్ట్స్ యూ టు ద ఎంటైర్ బైబుల్ అండి. దిస్ వన్ వర్స్, ఈ ఒక్క వర్స్ మనకి పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రవక్తలు, యేసయ్య, జీసస్ క్రైస్ట్, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రతి ఒక్కదానికి మనం కనెక్ట్ అయ్యి దేవుని గురించి తెలుసుకుంటానికి, దేవుని యొక్క శక్తి పొందటానికి అద్భుతమైన వర్స్ దిస్ వన్, టు రిసీవ్ హిస్ గ్రేస్. Hallelujah. Come on, let's get some energy up, okay? And all the people on live streaming, also wonderful to have you here. And so the first word that I'm picking up from this verse is the word power. సో ఒక్కసారి మనము దేవుని శక్తిని చూద్దాం ఇందులో. And before పవర్ దట్ వర్క్స్ ఇన్ us అని ఉంటది. మనలో పని చేస్తున్న దేవుని శక్తి, మనలో పని చేస్తున్న, ఇట్స్ ఎ ప్రెజెంట్ టెన్స్, అంటే ఇప్పుడు చేస్తూ
ఉన్నది, చేసింది కాదు, అయిపోయింది కాదు. ద కంటిన్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్క్. Hallelujah. And so the interesting thing about power is that you think about power only when it's not there. You know, that's what, because when you go to the plug and put the power switch, the plug on, if the power comes, you don't think about the power. But only when it's not there, you look and say what is not there. Ma visa renew ka stamp lekunte mem vasta chustam. Eppudu em ledante we focus on power. So power is something that we focus when we don't have it. ద పవర్ మనం చూడండి, మనం ఫోకస్ చేస్తాం. ప్రతిసారి మనం ప్రార్థన చేసినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, తండ్రి మీ శక్తి నాకు ఇవ్వండి, తండ్రి దీన్ని జయించగలిగిన శక్తి నాకు ఇవ్వండి, తండ్రి దీనిలో నడిచే శక్తి నాకు ఇవ్వండి అంటాం. బట్ గాడ్ ఈస్ టీచింగ్ us హియర్ త్రూ ఎఫిషియన్స్. ఎఫీసీల పత్రికలో తన సంఘానికి, తను ఏ సంఘాన్ని అయితే తను ఎన్నుకున్నారో, ఇన్ ఎఫిషియన్స్ 1:4-7-13 he tells us that he has chosen us before the foundations of the earth, and then he redeemed us by the blood of Jesus Christ, and then he sealed us by the seal of the Holy Spirit. ఆయన జగత్ పునాది వేయక ముందే నిన్ను ఎన్నుకొని యేసయ్య పరిశుద్ధ రక్తంతో విడుదల కలుగు చేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో మనల్ని సీల్ చేసుకున్నారు. నౌ అపోస్టల్ పాల్ ఈస్ టెల్లింగ్ టు ద చర్చ్, సంఘానికి చెప్తున్నారు, యు ఆర్ వన్ ఇన్ గాడ్, బికాజ్ ఒకే ప్రేమ మీలో ఉంది, ఒకే ఐక్యత ఉంది, ఒకే బాప్తిసంలో ఉన్నారు, ఒకే సంఘంగా మీరున్నారు. యేసు క్రీస్తు శిరస్సు అయినప్పుడు మీరు శరీరంగా ఉన్నారు. ఈ శిరస్సు అయి ఉన్న యేసు క్రీస్తు యొక్క శక్తి మీలో ప్రవహిస్తూ ఉంది. యు ఆర్ కనెక్టెడ్ విత్ ద పవర్ ఇట్ సేస్. Hallelujah. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. And what is this power that Ammagaru is talking about? It is an unlimited power. It's an omnipotent power. It's an inerrant power. It's an present everywhere power. So it's a special kind of power. It's an awesome kind of power. So the word that is used in this verse is exceedingly abundantly, because it's got so many dimensions. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ ఏబుల్ టు డూ. అంటే నువ్వు ఏదైతే దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యంలో నడుచుకుంటున్నావో, దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేన్నైతే నువ్వు జయించాలని దేవుడిని ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటిని నువ్వు జయించటానికి నీలో ఉన్న శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపిస్తూ ఉంటారు. Hallelujah. Hallelujah. And so what it says from there, if you just think about it rationally, that God has authority over all creation, not only us, but everything in creation. God is sovereign. చూడండి, ఒక్కసారి మా వైపు చూడండి అమ్మా. యేసు ప్రభు మనకి చెప్పాను, గ్రీక్ నంబర్స్ లో ఇట్స్ కాల్డ్ ఫ్రెష్ అనాయింటింగ్. యేసు ప్రభు ఆయన పరిచర్య చేసే ముందు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడి అని ఉంటది. మనకి యెషయా గ్రంథం 61:3, యెషయా గ్రంథం 61:1-3, అలాగే అపోస్తలుల కార్యాలు మనం 10:38, 28-38 మనం చూస్తా ఉంటుంటే యేసు క్రీస్తు అభిషేకించబడి ఉన్నారన్నది. ఈ రోజున యేసు క్రీస్తు రక్తంతో నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము ప్రతిరోజు అభిషేకిస్తూ ఆయన కార్యాలు మనం చేయడానికి సంఘంగా దేవుడు మనల్ని కట్టుకున్నారు. ద పవర్ కమ్స్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ద పవర్ ఈస్ గాడ్. ఆ శక్తినిచ్చేది ఎవరంటే, శక్తి ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే ద సావరిన్ గాడ్. యూనో, దేవాది సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచి నువ్వు కనెక్ట్ అయ్యావు కాబట్టి ఆయనలో ఉన్న శక్తిని నీకు ట్రాన్స్ఫర్ చేసి ఒక సంఘంగా నువ్వు కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. Hallelujah. I think మీకు I am teaching since so many years, but you are not able to catch such a beautiful power of God. మీకు ఎందుకంటే నేను వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది, ముఖ్యంగా మన చర్చిలో సహాయం చేసే పిల్లలంతా కూడా గ్రూపులుగా నిలబడి ఉంటారు. మీరు వాక్యానికి మీరు మైండ్ని ఇవ్వరు, వాక్యానికి మీరు టైంని ఇవ్వరు.
మీరు ఎంత దేవుని సేవ చేసినా కానీ వాక్యాన్ని మీరు వినకపోతే దెర్ ఇస్ నో పవర్ ఇన్ యూ. యూ కెన్ నాట్ నో ఆర్ యూ విల్ నాట్ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీకు తెలియదు దేవునిలో నువ్వేమై ఉన్నావో నీకు తెలియదు అన్లెస్ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వినడానికి అర్థం చేసుకోగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తేనే నువ్వు ఆ వాక్యాన్ని పొందగలుగుతావు. వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు నిరూపించగలుగుతావు, చేయగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. So, in the first sermon of 2025, God is impressing that we change, because this is a change season that we are in. And since God has infinite power over all creation, what చూడండి, దేవుని దగ్గర ఉన్న శక్తి అసాధారణమైన శక్తి. మనుషులు ఎవ్వరం కూడా మనం చేయలేని శక్తి. అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన శక్తి. నువ్వు నేను అనుకోవచ్చు, మనలాంటి వాళ్ళకి దేవుడు ఆ శక్తిని ఇస్తారా, ఆయనలో ఉన్న ఆ గొప్ప శక్తిని మనకిస్తారని. ఆ మాటకి అర్థమే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. సో అపోస్తలుడు పౌల్ ఇస్ టీచింగ్ us the power which raised Jesus Christ from the death. రోమన్స్ 8:11 ఏదైతే యేసుక్రీస్తుని సమాధిలో నుంచి లేపిందో అదే శక్తి ఈ రోజున నిన్ను, ఆ చనిపోయిన నిన్ను మళ్ళా తిరిగి మారు మనసు పొంది దేవునిలో రావడానికి, నీ ఆత్మను, చనిపోయిన ఆత్మను దేవుడు తిరిగి జీవింపజేసి ఆయన ఆత్మను నీలో ఉంచి ఈ రోజున నిన్ను నన్ను సంఘంగా నడిపిస్తున్నారని అపోస్తలుడైన పౌలు గారు చెబుతా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. డు వి హ్యావ్ దట్ పవర్? డునామిస్ అంటారు. డునామిస్ అంటే డైనమైట్ పవర్. ఒక డైనమైట్ బాంబు లేదా ఒక ఎక్స్ప్లోజివ్ బాంబు నువ్వు పెట్టి దాన్ని, లేదా చూడండి లక్ష్మి, మన దసరా దీపావళి అప్పుడు బాంబులు వెలిగిస్తాం కదా, దానికి చిన్న అగ్గిపుల్ల గీసి పెడితే ఏమవుద్ది? అది పేలుద్ది కదా. అలాగే వెన్ యువర్ ఫెయిత్ టచెస్, ఈ యొక్క ఆ టిప్ని, నీ యొక్క విశ్వాసము దేవునితో ఎప్పుడైతే టచ్ అవుద్దో ఆ డునామిస్ డైనమైట్ పవర్, దేవుని యొక్క శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ యువర్ ఫెయిత్. మీ యొక్క విశ్వాసంతో అది కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. So going back to that exceedingly abundant power concept that is there in this verse, what did Ammagaru say now? That from the blood of Jesus Christ of Nazareth, an amazing things happens in our life. Yes, దేవుని యొక్క, నేను 2 వారాల క్రితం మీకు చెప్పాను, మనకి సమస్యలు ఉన్నప్పుడు లేదా సాతాను శక్తులు చాలా మంది వస్తారు, అమ్మా నన్ను ఏదో దయ్యం పీడిస్తుంది, ఏదో ఆత్మ పీడిస్తుందని. వీటన్నిటికి కూడా మనకు జవాబు దేవుడు ఏమన్నారంటే, ఈ ఆత్మీయ పోరాటంలో యేసయ్య రక్తంలో మనకి విజయం ఉంది. ఏ విధంగా మనం ఆత్మీయ సంబంధమైన సాతాను శక్తుల్ని ఓడించగలుగుతామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు శక్తి ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన నామంలో శక్తి ఉంది. ఎవరైతే యేసు ప్రభు పాదాలు పట్టుకొని వాక్యాన్ని పట్టుకొని విడవకుండా ప్రార్థనలో ఉంటారో వాళ్ళు ఈ శక్తిని చూడగలుగుతారు. నాట్ జస్ట్ ఓన్లీ హియరర్స్ ఆఫ్ ద వర్డ్. Hallelujah. But also the doers of the word. And so the first thing that God is telling all of us, and for many of us we have already accepted Jesus Christ as our Lord and Savior. Please stand. So మనందరం కూడా దేవుని యేసు ప్రభువుని అంగీకరించాము, ఈ రోజు రక్షణలో ఉన్నాము. And for some of us, we are still sitting on the fence. Maybe we want Jesus, maybe we don't want Jesus. ఒక్కోసారి చూడండి, యేసు ప్రభు దగ్గరికి మనం వస్తాం ఎందుకంటే ఏమైనా సమస్యలు ఉంటే, మేబీ నేను యేసుని రక్షకుడిగా ఒప్పుకుంటే నా సమస్యలు పోతాయేమో, ఆ సమస్యలు తీరగానే మనం మళ్ళా యేసు ప్రభుకి బాయ్ బాయ్ చదువుతాము, మన దారిని మనం పోతాము. దట్ ఈస్ నాట్ రక్షణ, అది రక్షణ అవ్వదు. సో మనం ఎలాగుండాలంటే, దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన్ని మన హృదయంలో, హీఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీఈస్ లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నిటికీ అధికారి ఎవరంటే యేసయ్య అని మన హృదయంలో ఆయన్ని మనం ఆహ్వానించాలి. He is above us. Hallelujah. Hallelujah. And in order to enjoy this exceedingly abundant power that is in God, the first condition for all of us, it's a condition, there is no choice about it, is that we have to accept Jesus Christ as Lord, because the verse says that his power in us. We will not get his power in us unless we accept Jesus Christ as our Lord.
చూడండి, మనకి అపోస్తల కార్యాలు 1లో యేసు ప్రభు అన్నారు, నేను వెళ్ళే సమయం వచ్చింది, మీరు వెళ్ళి పైన గదిలో ప్రార్థన చేస్తా ఉండండి, నా శక్తిని పంపిస్తాను, అప్పుడు మీరు వెళ్ళి సువార్త చెప్పండి అన్నారు. 2వ అధ్యాయంలో దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పంపించారు. 3వ అధ్యాయంలో 2, 3, 4 అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు గారి యొక్క సువార్త చెబుతా ఉన్నప్పుడు 5,000 మంది 3,000 మంది దేవుల్లో చేర్చబడ్డారు. ఎందుకు అంటే ఆయన సువార్త చెప్పింది ఏంటంటే ఈ బహుమానము అంటే శక్తిని కలిగించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బహుమానము అది ప్రతి ఒక్కరికి చెందింది. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ప్రభు పాదాల దగ్గరికి వస్తారో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తారు అని అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారు మనకి నేర్పించారు. Hallelujah. Hallelujah. So this is for all, not for pastors, not for only the elder teams. ఈ దేవుని శక్తి అనేది ప్రతి ఒక్క క్రైస్తవులు ఎవరైతే యేసయ్య పరిశుద్ధ రక్తంతో ఎవరైతే కడగబడ్డారో, యేసయ్య యందు విశ్వాసం ఎవరికి ఉందో, మన పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య రాజ్యంలోకి, యేసయ్య రక్షణలోకి, యేసయ్య విశ్వాసంలో ఎవరు వచ్చారో వారందరూ కూడా ప్రభు బిడ్డలుగా దేవుడు మనల్ని స్వీకరించారు. ప్రభువుకున్న శక్తిని మనకిచ్చి ఆయన సంఘంలో మనల్ని ఎస్టాబ్లిష్ చేశారు. Hallelujah. And Ammagaru read Ephesians chapter 20 verses 19, which says to be in Christ's love. And one of the requests that నేను చెప్తున్నా అమ్మగారు, అండ్ మేమందరికి కోరిక ఉండాలంటే మేమందరు ఎవరికి దేశ ప్రభు తెలియదు, దానికోసం ప్రార్థన చేయాలి. ఎఫెసీయుల పత్రిక 3:19లో మనం నేర్చుకున్నాము. మనందరం కూడా దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? దేవుని ప్రేమలో ఆయన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రేమ, when we know the knowledge of God, wisdom from above, పరలోక రాజ్యపు అసాధారణమైన జ్ఞానం ద్వారా ప్రభు మన హృదయాలు తెరిచినప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు దానికి మనకి సూటిగా మన హృదయంలో ఒక బాణంలాగా వచ్చి గుచ్చుకున్నప్పుడు, మన పాపాల క్షమాపణ అడిగినప్పుడు, అప్పుడు దేవాది దేవుడు అంటున్నారు ప్రభు యొక్క జ్ఞానము నీ హృదయంలోకి ప్రవేశించినప్పుడు ప్రభు ప్రేమ నీ హృదయంలోంచి వెల్లువికి వస్తుంది. The love of Christ will flow from you. The anchor is to receive the power from God. The anchor is love. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందాలంటే మొట్టమొదటిగా ప్రేమ మనలో ఉండాలి. సో ఇలాగా మేము పార్లో ప్లగ్ పెడతాం కదా సాకెట్లో, అలాగే దేవుడు పవర్ మానించి వెళ్ళాలంటే వైర్ ఏంటి? ప్రేమ కదా. అండ్ మాకు చంద ఫిలింలో చాలా ప్రేమ చెన్ని పాటలు ఉన్నాయి, బట్ ఇది నిజం ప్రేమ. ఓకే, మేము ఎంత చెడ్డ మనిషి ఉంటే కాదు, నో ప్రాబ్లం. హౌ ఎవర్ బ్యాడ్ ఏ పర్సన్ ఇట్ డజంట్ మ్యాటర్. గాడ్ క్యాన్ సేవ్ ద వర్స్ట్ సిన్నర్. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. అండ్ ఎంత చెడ్డగా ఉంటే మీరు ఏం చేయరు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు రక్షణ అయ్యండి, దేవుడు రక్షణ అయ్యండి. That love of God, it translates into action through our prayer. So invite people to the church, pray for them, don't force them, just love them and pray for them. So చూడండి, మనం అనుకోవచ్చు బహుశా నేను పాస్టర్ ప్రదీప్ చూడొచ్చు, లేకపోతే విజయానం చూడొచ్చు, బాబానం చూడొచ్చు, నేను అనుకోవచ్చు లోపల అనుకోవచ్చు, అమ్మో వాళ్ళు నాకంటే ఎంతో మంచోళ్ళు, వాళ్ళకంటే నేను లోపల ఎన్నో పాపాలు చేశాను, మరి వాళ్ళకి దేవుడు ఆత్మతో నింపారు, నేనేమో యూస్లెస్ ఉమెన్ అని నేను అనుకుంటా ఉండొచ్చు. కానీ 1 యోహాను 1వ అధ్యాయం 7-9 వచనాలు మనకు చూస్తుంటే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో మన పాపాలు చేసిన రహస్య పాపాలు కానీ బాహాటంగా చేసినవి కానీ ఏదైనా కానీ దేవుని సన్నిధానం, ప్రభువా మీ ఎదుటే, మన దావీదు మహారాజు 51వ కీర్తనలో ప్రార్థన చేసిన విధంగా, ప్రభువా మీ ఎదుటే కదా నేను పాపాలు చేసింది, మీకు కనిపించకుండా ఏదైనా ఉందా ప్రభువా, నాలో ఉన్న ఈ రహస్య పాపాలని ప్రభువా కడిగివేయండి ఆయన పాదాల దగ్గర కన్నీళ్ళతో మనం ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క పాపం, ఆల్ ద అన్రైచియస్ థింగ్స్, ఎవ్రీథింగ్, ఫిల్తీ థింగ్స్, ప్రతి ఒక్క పాపాన్ని కూడా దేవుడు ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన మహాకృపలో కడిగి వేస్తారని మనకి వాక్యం చెబుతుంది. నాట్ ఏ వన్ సిన్, నాట్ ఈవెన్ సింగిల్ సిన్ విచ్ గాడ్ కెనాట్ ఫర్గివ్ యు. ఆయన క్షమించలేని పాపం లేదు, ఒకే ఒకటి తప్ప. పరిశుద్ధాత్మను దూషించబాకండి, పరిశుద్ధాత్మను క్రిటిసైజ్ చేయబాకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే he leaves us and goes away from us. Hallelujah. And so to stay in this theme,
So God is interested in 2025 to get us to maturity. Maturity means to progress our spiritual life, progress the spiritual life of our neighbors, to everybody that we care about, and for all the 8 billion people on planet Earth. సో చూడండి, మెచ్యూరిటీ, ఎదుగుదల మనకి అపోస్తలుడైన యోహాను గారు రాస్తారు. 1 యోహాను 2వ అధ్యాయం మనకి 12 నుంచి 14 వచనాలు. హీ సేస్ చిల్డ్రన్. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మనకి, దైవిక మోని కొడుకు, వీళ్ళందరూ కూడా పెరుగుతా ఉన్నారు కదా. చిన్న పిల్లలతో దేవుడు అంటున్నారు, చిల్డ్రన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఇంకొంచెం వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత యేసు ప్రభుని తెలుసుకున్నాక ఆ బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారంటే ఆత్మీయంగా చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే శారీరకంగా మానసికంగా కాదు, ఆత్మీయంగా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు. నువ్వు 60 ఏళ్ళు వచ్చు, 70 ఏళ్ళు వచ్చు, మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు హీ సేయింగ్ దట్ చిల్డ్రన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, మీ పాపాలు క్షమించబడి అని అంటారు. అదే మనం కొంచెం యవ్వన ప్రాయాలు అంటే ఆత్మీయంగా చర్చికి వస్తా, మనం వాక్యాన్ని వింటా, చర్చిలో ఎదుగుతా ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, యంగ్స్టర్స్, యూత్, మీరు దేవుని వాక్యంతో యు హావ్ డిఫీటెడ్ ద ఎనిమీ బికాజ్ యు ఓవర్కేమ్ హిమ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ఆ యొక్క సాతాను నువ్వు జయించావు. యంగ్స్టర్స్, యు ఆర్ నౌ బోల్డ్ అండ్ గుడ్. ఎంకరేజ్ చేయి, కరేజియస్ గా ఉన్నావు, ఎందుకంటే దేవుని వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావు. దట్ ఈస్ సెకండ్. థర్డ్ స్టేజ్ హీ సేస్ పీపుల్ లైక్ అ లిటిల్ బిట్ మెచ్యూరిటీ. దేవునిలో ఎక్కువ వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, యేసయ్యకి మన డెడికేట్ చేసుకున్న వాళ్ళని మనల్ని అంటున్నారు ఫాదర్స్, బికాజ్ now you became fathers to youngsters and little children. You knew God. ఇప్పుడు నీకు దేవుడు నీకు తెలుసు. You know that who is God. Now you are a friend of God. ఇప్పుడు నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉన్నావు. మరి మన చిన్న పిల్లలాగా పాలు తాగుతా ఉందామా, లేకపోతే యవనులాగా ఊరికే దేవుని వాక్యం లాగా తిరుగుతా ఉందామా, లేదా తండ్రుల్లాగా తల్లుల్లాగా మనము ఇంకొకరిని మనం హెచ్చరిస్తూ ఇంకోళ్ళు మనం బాగు చేస్తూ దేవునికి దగ్గరగా అవుదామా? దిస్ ఈజ్ వాట్ ద గ్రోయింగ్ స్పిరిచువల్లీ. హల్లెలూయా. And this growing spiritual concept that Amagaru just now put out to you all is a reflection that God is a personal God. Once you accept Him as your Lord and Savior, He's very interested in what is happening in your life. And it says beautifully in a slightly different context, but I'll use that verse in a liberal way. In Hebrews 7 verses 25 it says, therefore He is able to save completely those who come to God through Him, because He lives to intercede for them. సో చూడండి, హెబ్రీయుల పత్రిక 7:25లో దేవాది దేవుడు అంటున్నారు, ఎందుకు మనలో ఎదుగుదల ఉంది, ఎందుకు మనకి పాప క్షమాపణ ఉందంటే, ఈ రోజు కూడా దేవాది దేవుడైన మన యేసయ్య, మన కోసం చనిపోయిన యేసయ్య నీ కోసం నా కోసం మన పాపాల కోసం ఎవ్రీ డే హీస్ ప్రేయింగ్ ఫర్ అస్, ఎవ్రీ డే హీస్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. మనల్ని దేవుని దగ్గరికి ఇంకా దగ్గరగా తీసుకురావడానికి మన యేసయ్య ఇంకా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. Hallelujah. Believe these things. Only people who believe, they receive. Hallelujah. Hallelujah. And so somebody used a beautiful phrase as I was preparing for this message that I kind of smiled when I read it. He said, God can make a person who is guttermost to become the uttermost. So gutter తెలుసా మీకు? gutter మురుగు కాలువలో ఉండేది. right? gutter నుంచి మాకు స్వర్గం తీసుకెళ్తారు ఎవరు చెప్పండి? మన మురుగు కాలంలో ఉన్న మన పాపాల్లో ఉన్న మనల్ని ఇక్కడ నుంచి ఆయన అట్రమోస్తుంటే దేవుని పాదాల వరకు, దేవుని సన్నిధానం వరకు, పరలోక రాజ్యం వరకు తీసుకొని వెళ్తారంట. మురికినంతా కడిగేసి మంచి పర్ఫ్యూమ్స్ కొట్టేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మీ ప్రార్థన వాసనతో సువాసనతో దేవుని సన్నిధానానికి తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. సో ఎంత మంచి దేవుడు. నాకు ఆ పాట చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు జీవితంలో అదే చూస్తూ ఉంటా. ఐ ఆల్వేస్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యామిలీస్ లైఫ్, ఇన్ మెనీ ఆఫ్ యువర్ లైఫ్స్, బికాజ్ గాడ్ హెస్ మేడ్ హూ వీఆర్ నోబడీ and all of us have today become somebody. See, మాకు ఎందుకు దేవుడు మంచి దేవుడు అని చెప్తాము, ఎందుకు దేవుడు జీవించి ఉన్నారని చెప్తాము, ప్రేమ కలిగిన దేవుడని. మాకు లాస్ట్ అట్లీస్ట్ ఇన్ అవర్ లైఫ్, మా జీవితాల్లో అట్లీస్ట్ 30 సంవత్సరాల నుంచి మేము దేవుడిని తెలుసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని, మా కుటుంబాల్ని, మాకిచ్చిన ప్రైజ్ గాడ్ మినిస్ట్రీని ఎన్నో ప్రార్థనలు దేవుడు ఆలకించారు, ఎన్నో సమస్యల నుంచి దేవుడు తీసుకొని వచ్చారు. ఆయన తప్ప చేయలేని కార్యాలన్నింటినీ దేవుడు ఇక్కడే ఆయన మాత్రమే చేస్తూ ఆయన కార్యాలు నడిపిస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ అవర్ గ్రేట్నెస్, మా గొప్పతనం కాదు, మాలో ఏదో ఉంది కానీ, బట్ ఐ బిలీవ్ దట్ బికాస్ గాడ్ హ్యాస్ చూజన్ మీ, గాడ్ హ్యాస్ టేకెన్ మీ, ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్
has imputed his power into me, that this is the power which is making me to speak and give the evangelism. So దేవుడు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, ఆయన ఎందుకు ఎన్నుకున్నారంటే కారణం లేకుండా ఎన్నుకోరు ఆయన. ఆ కారణాన్ని సఫలం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, మాట్లాడగలిగిన శక్తి, మనసును మార్చగలిగిన శక్తి, మన జీవితాన్ని మార్చగలిగిన వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎంతగానో వాడుకుంటూ ఉన్నారు. అలాగే మమ్మల్ని, మా కుటుంబాల్ని, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ లాస్ట్ 30 years we are seeing whoever is around us, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రాలు. సో సింపుల్ గా చెప్తే మేం జీరో, గాడ్ మాకు హీరోగా చేస్తున్నారు కదా. చెప్పండి దేవుడికి మహిమ కదా. సో గాడ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ us, and the hero is what? Because God cannot do only two things. We talked about God being omnipotent, God being omniscient, God being inerrant, but God cannot do two things. Can you believe it? ఏది ఏం దేవుడు ఏం చేయరు చెప్పండి. ఎవరు ఇక్కడ ఏం చేయలేరు? చేయలేరు. చెప్పండి ఇక్కడ ఫటాఫట్. అంతా జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. చెప్పండి. టైం లేదు, అమ్మగారు ఎప్పుడు చెప్తారు, టైం వేస్ట్ చేస్తున్నాను స్టేజ్లో. చెప్పండి దేవుడు ఏం చేయగలరు? అది నిజం, బట్ నేను ఇంకా రివర్స్లో క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి ఇక్కడ ఎవరు? He cannot lie. So he cannot sin. Lie is a definition of sin. So God will never sin, right? There is no sin in God, only life in God. Right? So దేవుడు ఎప్పుడు పాపం చేయడు, రైట్? దట్ ఒకటి నిజం. అది కూడా ఉండాలి. చిట్ ఉంటే పట్టు ఉంటుంది కదా, లేకుంటే సత్యం కాదు కదా. సో గాడ్ నెవర్ లైస్, అండ్ గాడ్ ఈజ్ అన్ ఎటర్నల్ గాడ్. గాడ్ నెవర్ డైస్ ఆల్సో. సో గాడ్ నెవర్ లైస్, గాడ్ నెవర్ డైస్. సో దేవుడు ఎప్పుడు మనకి పాపం చేసే దేవుడు కాదు, ఎప్పుడు మంచి చేసే దేవుడే. దేవుని వాక్యం నువ్వు ఎలాగ ఉన్నా గానీ అందులో కేవలం మంచి మాత్రమే ఉంటుంది. అలాగే దేవునికి మరణం లేదు, దేవునిలో ఉన్న నీకు నాకు మరణం లేదు. హల్లెలూయా. And so what you have received this morning, నీకు నాకు మరణం లేదు. మళ్ళీ ఈ ఫేసెస్ అన్ని అక్కడ చూస్తాం. Again we are going to see same faces in heaven also. Maybe beautiful faces అప్పుడు. దేవునికి స్తోత్రాలు. ఇంకొకటి ఉంటుంది. I will ask you just one question. అపోస్తలుడైన పౌలు గారు రాశారు, God can do two things which a human cannot do. మనిషి చేయలేని రెండు కార్యాలు దేవుడు మాత్రమే చేసే రెండు కార్యాలు ఉన్నాయి. Can anybody say? I'll give you 1 KD. My students are very good now. 3 dinars I have to give. So no problems. I'll go Chitra, Kalpana and Ramya. దేవుడు రోమా పత్రిక, Romans chapter 4 verse 17 he says, దేవుడు మాత్రమే చేయగలిగిన ఏదీ లేకుండా నోటి మాటతో సమస్తాన్ని సృష్టించగలిగిన శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది. దట్స్ కాల్డ్ క్రియేటింగ్ పవర్, క్రియేటివ్ పవర్. అండ్ ఆల్సో ఇంకోటి, మరణించిన దానిని తిరిగి లేపగలిగిన శక్తి. ద డెడ్ ఓన్లీ గాడ్ కెన్ రైజ్. దీస్ టూ ఆర్ ద థింగ్స్ వి ఆర్ లెర్నింగ్ ఇన్ ఎఫిషియన్స్ 3:20. ఈ రోజు మనం ఎఫీసీయుల పత్రిక 3:20లో we are coming to that one. మనం నేర్చుకోబోతుంది ఏంటంటే we are going to learn that one more and more. You know, the things that the power of God which has done in Jesus Christ life. ఆ యొక్క దేవుని శక్తి యేసు క్రీస్తులో ఏ శక్తితో చేసిందో అదే శక్తిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీలో నాలో దేవుడించి హీఈస్ గోయింగ్ టు డూ క్రియేటివ్ మిరకల్స్ అండ్ హీఈస్ గోయింగ్ టు రైజ్ పీపుల్ ఫ్రమ్ ద డెడ్ త్రూ ద గాస్పెల్. Hallelujah. That is what the power of God in Ephesians 3:20, my friends. Hallelujah. So we will pray for 5 minutes because it's the first service of the year. I feel so sad that you people, ఇది for me, please. This is such a exciting message. కొంచెం మీ మైండ్స్ పెట్టండి. So the important thing to say today is that మేమేం నేర్చుకుంటాం అంటే, అండ్ ఏం నేర్చుకుంటే అది యాక్షన్ చేయాలా. జ్ఞానం మా దగ్గర ఉంటే ఏం కాదు కదా. సో జ్ఞానం ఎప్పుడు ఇవ్వాలా. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ షేర్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ అవర్ నాలెడ్జ్ ఇన్ టు యాక్షన్. So the first thing we said today was that God loves us, so it means if we have to copy God, we have to love our neighbors. Correct? ఒకటి చెప్పండి నాతోటి, దేవుడు మాతోటి ప్రేమిస్తారు. చెప్పండి. అందుకే మేమంతా మా పొరుగు వారికి ప్రేమియాలా.
అండ్ ప్రేమిస్తే ఎలాగా చేయాలంటే ప్రార్థన చేయాలా, గుడికి పిలిచి రావాలా. కరెక్ట్? చేస్తారా అందరా? స్లోలీగా చెప్తున్నారా లేకుంటే పాస్టర్ గారు చెప్తారు అందరికి చెప్తారా? హృదయపూర్వకంగా చెప్పండి. ఓకే, నాకు చెప్తే ఏం కాదు, దేవుడికి చెప్తున్నారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ద సెకండ్ థింగ్ ఇస్ దట్ ది గాడ్ ఇన్ 2025 is very interested to release his power. చెప్పండి. 2025లో దేవాది దేవుడు అద్భుతంగా ఆయన అసాధారణ శక్తి ఆయన సంఘాలకి ఇస్తున్నారు. ఎందుకంటే సమ్ టైమ్ గాడ్ డస్ ఫ్యూ థింగ్స్ లైక్ ప్రతిసారి కొన్ని ఏరియాస్ లో కొన్ని కార్యాలు దేవుడు చేస్తా ఉంటారు ఆయన మహిమ కోసం. ఈ సంవత్సరం 2025లో ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు, కృప వెంబడి కృపను కనికరించే కార్యాలు గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ అండ్ ఆల్ ద చర్చెస్ హూఎవర్ ఇస్ బిలీవ్స్ ఇన్ హిమ్. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, వాక్యంలో ప్రేమిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, ప్రతి ఒక్క సంఘంలో కూడా దేవుడి కార్యాలు జరిగించబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. And that is there in Ephesians chapter 3 verses 21. To him go the glory, honor and praises. Now we'll pray after this. సో దీని తర్వాత మనం చూస్తుంటే 3:21లో మనం చూస్తుంటే ఆయనకే ఘనత, చూడండి, టు హిమ్ ద గ్లోరీ ఇన్ ద చర్చ్ బై క్రైస్ట్ జీసస్ టు ఆల్ జనరేషన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయనకి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు. హల్లెలూయా. And so we will pray for whatever is our need. మీకు ఏం అవసరత ఉంది దానికోసం ప్రార్థన చేస్తాం. ఓకే, సో ఎవ్రీబడి ఆన్ ద లైవ్ స్ట్రీమింగ్, ఎవ్రీబడి ప్రెసెంట్ హియర్, బ్రింగ్ వాట్ ఎవర్ ఈస్ ద ఛాలెంజ్ దట్ యు ఆర్ ఫేసింగ్. Bring the opportunities that you are saying you want to see to become manifest. Bring anything else that is there in your mind. That's the level 1. Okay, God said I am interested to release. మనము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. ఏదైతే మీ హృదయంలో అది నెరవేర్చలేదు, నాకు సాధ్యపట్టలేదు, ఈ సమస్యలని అంటే దేవుని సన్నిధానంలో మాట్లాడండి, దేవుని అడగండి. అందరం లెగుద్దాము. వాట్ ఎవర్ యూ హ్యావ్ ద డిఫికల్టీస్, జస్ట్ టెల్ గాడ్. యేసు ప్రభుకి చెప్పండి, యేసయ్యా మీ పాదాల దగ్గరికి వస్తున్నా, యేసయ్యా నా సమస్యలు, యేసయ్యా పరిష్కరించండి. లెట్ us ask God. దేవుని అడుగుదాము. Second, hallelujah. Second, very important. ఎంత పెద్ద ప్రాబ్లం అయి కూడా, వాట్ ఎవర్ హౌఎవర్ బిగ్ ఇస్ యువర్ ప్రాబ్లం, సే గాడ్ మై ప్రాబ్లం ఇస్ నథింగ్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ దెన్ మీ. అది కూడా మన సమస్యలు మనం చూసినప్పుడు చెప్పాలి, ప్రభా ఈ ప్రతి సమస్యకి మీ దగ్గర జవాబు ఉంది, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఫాదర్ గాడ్ హెల్ప్ మీ, తండ్రి నాకు సహాయం చేయండి. అది మీరు ఊరికే అమ్మగారు చెప్తున్నారని చెప్పొద్దు, మీ హృదయంలోంచి రానియండి, మీ విశ్వాసాన్ని కనెక్ట్ చేయండి. Not my faith, your faith. Okay, so please, when you are doing both the prayers together, ఎప్పుడు నువ్వు ఇంకా పెద్ద ప్రాబ్లం చూస్తే నీ ప్రాబ్లం చిన్న అయిపోతుంది. దేవుడు నీ ప్రాబ్లం మీద ఉండితో మీ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు పొరుగు వారి ప్రాబ్లం కోసం ప్రార్థన చేస్తున్నావు. దేనికి దేవుడు చూసి ఇంకా నీ మీద కృప చూసి ఇంకా ఆశీర్వాదం ఇస్తారు. ఈ సర్కిల్ స్టార్ట్ చేయాలా మేము, అది సీక్రెట్ మీకు చెప్తున్నాం ఇవాళ. అంటే మేము అందరి ప్రాబ్లం పెద్ద ఉంటే మా ప్రాబ్లం ఆటోమేటిక్గా చిన్న అయిపోతుంది కదా. మేము ఎప్పుడు మా ప్రాబ్లంలే డ్రౌన్ వాట్ ఈస్ కాల్డ్ డ్రౌనింగ్. అర్థమైందా మీకు? మన సమస్యలే మనం చూసుకుంటుంటే ఇంకా చాలా మంది ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తుంటే మన సమస్యలు ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు మనకి వాళ్ళ సమస్యలు కూడా దేవుడు పరిష్కరిస్తారు నీ ప్రార్థన వలన. ఆ విధంగా మనం దేవుని హస్తాన్ని మనం చూస్తూ ఉంటాం. We will see the hand of the Lord. సో ట్రిపుల్ గ్రేస్ అంటే ఒక మీ ప్రాబ్లం వెళ్ళిపోతుంది, మీ పొరుగు ప్రాబ్లం వెళ్ళిపోతుంది, కువైత్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది, ఇండియా ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అలాగా దమ్ముని ఇచ్చారు. అలాగే కదా మనం బైబిల్లో నేర్చుకుంది, అంతే కదా. ఎక్కడ 2-3 ఆయన నామములో చేరి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధానం ఉంటుంది. దేవుని సన్నిధానం ఉన్న చోట మనకి దేవుని జవాబులు ఉంటాయి మనకి. సో అది హల్లెలూయా. ఆ దమ్ పట్టుకుంటున్నాం ఇవాళ. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆ దమ్ పట్టుకోవాలా. ఇవాళ 2025 ఎవ్రీ సర్వీస్ లో మీరు వచ్చి చెప్తారు, అమ్మా నేను ఎప్పుడు అనుకోలేదు ఇదాగా, నా ప్రాబ్లం ఎప్పుడే హైదరాబాద్ లో. ఎందుకు దేవుడు చేస్తారు? ఎందుకంటే ఆయన జీవించి ఉన్నారు కాబట్టి, బతికి ఉన్నారు కాబట్టి, ఆయన సన్నిధానం మన మధ్యలో ఉంది కాబట్టి, ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఈ సైడ్ లో ఎవరికి ప్రాబ్లం లేదా? హల్లెలూయా. ఈ సైడ్ లో ఎవరికి ప్రాబ్లం లేదా? ఉందా? అందరు నిద్ర వస్తుంది, చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంది మంచిది ప్రాబ్లం లేకుంటే. బట్ నాకు కూడా ప్రాబ్లం ఉన్నాయి.
సో అందరికీ ఉంటుంది, నాకు తెలుసు. ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేస్తే దమ్ ఉంటుంది. లేద్దాం లేండి. Start praying. Yeah, you start. You Telugu, please go ahead. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Praise you, Jesus. Father. Praise you, my Praise Lord you, and Lord. Savior, Praise you, Lord. Jesus తండ్రి, Christ మీకు of Nazareth. స్తోత్రాలు నాయనా. Praise అమ్మా, you, ప్రతి Father ఒక్కరూ God. మీ నోరు తెరిచి మీ సమస్యలు దేవునికి చెప్పుకోండి. మీ సమస్యలు దేవుడికి చెప్పండి. ప్లీజ్ టెల్ గాడ్ వాట్ యు ఆర్ ఫేసింగ్, వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యు నీడ్ ఫ్రమ్ గాడ్. నీకు దేవుని దగ్గర నుంచి ఏమి కావాలి, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఆస్క్ గాడ్. లుక్ ఎట్ ద క్రాస్. సిలువ వైపు మీరు చూడండి. ప్రభువా, నేను అలసిపోయాను. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను జవాబు పొందలేదు. ప్రభువా, కృప కలిగిన దేవుడు మీరు. ప్రభువా, మమ్మల్ని కరుణించే దేవుడు మీరు. ప్రభువా, నా ప్రార్థనకి జవాబు ఇవ్వండి. నీ చూడండి, 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనంలో కళ్ళకి తెలియని, చెవులు వినలేనివి దేవుని కార్యాలు, అసాధ్యమైన కార్యాలు మన మధ్యలో జరిగిస్తారు. ఆస్క్ గాడ్. అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. ఆస్క్ హిమ్. చూడండి, మార్క్స్ వార్త 11:23. ఎవరైతే పర్వతాన్ని చూసి దీన్ని కదిలి అంటారో, దేవాది దేవుడు దాన్ని కదిలించేస్తారు విశ్వాసంలో. Pray for your people, pray for your family, pray for your family members. మీ కుటుంబ సభ్యుల కోసం, మీ కోసం, మీ పిల్లల కోసం, మీ అన్నదమ్ముల కోసం, మీ అక్క చెల్లెల కోసం ప్రార్థన చేయండి. Thank you, Jesus. Thank you, Jesus, Father God. We come to your feet, Lord, Father God. Father God, have mercy upon us, Lord, Father God. As per 2 Chronicles 7:13-14, Lord, Father God. We confess our sins, Lord, Father God. In Father God, we ask for forgiveness, Lord, Father God. Hear our prayers, Lord, Father God. See our burdens, Lord, Father God. Tears, Lord, Father God. Oh Lord, let your answers come down, Lord, Father God. We seek your face, Lord, Father God. We cling to your cross, Lord, Father God. Oh Spirit of God, have mercy upon us, Lord. తండ్రి, పరిశుద్ధాత్మదేవా, ప్రభా, మమ్మల్ని కరుణించండి నాయన. 2వ దినవృత్తాంతాలు 7:13-14 నాయన. తండ్రి, మీ వైపు మేము తిరిగి నాయన, మా తప్పుల్ని ఒప్పుకోని నాయన, క్షమించమని మీ దగ్గర వేడుకున్నప్పుడు నాయన, కృపా కనికరం కలిగిన దేవుడు నాయన. తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకించి నాయన ప్రభా, మా ప్రార్థనకు మీరు జవాబిచ్చి నాయన ప్రభా, మా యొక్క భూమిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తుంది దేవా. మా కుటుంబాలు నాయన, మాకున్న ప్రతి సమస్య నుండి నాయన విడుదల కలుగు చేయండి నాయన. తండ్రి, మా బిడ్డలకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన ప్రభా. శిరస్సు నుండి పాదం వరకు నాయన మీ నూతన ఆత్మతో తండ్రి, నూతన అభిషేకంతో తండ్రి, మీ వాగ్దానాలతో తండ్రి, మీ సన్నిధానంతో తండ్రి, ఏవైతే నాయనా ప్రభా ఇంతవరకు మేము జయించలేకపోయామో వాటి మీద తండ్రి ఫాదర్ గాడ్, యూ హ్యావ్ గివెన్ ద విక్టరీ టు us, Lord, Father God. You are the victorious God, Lord, Father God. You are the God that made Satan into spectacle, Lord, Father God. As for Colossians 2:14-15, Lord, Father God, now we pray, Lord, Father God, let your mighty grace fall upon us, Lord. Bless our families, Lord. Bless our children, Lord, Father God. Put a hedge of protection around our children, Lord. Increase their knowledge in you, Lord. Father God, increase their love for you, Lord, Father God. Increase, Lord, Father God. Let your 7 manifestations of your Spirit be upon PGM, Lord, Father God. Upon our lives, Lord, Father God. Let your supernatural wisdom, Lord, knowledge, understanding, discerning spirit, your fear, your reverence, your resurrection power be upon us, Lord, Father God. Oh Lord, I bless you, Lord, Father God. I give you glory in this 2025, Lord. First Friday service, Lord, Father God. There is no God like you, Lord, Father God. You are the wonder working God, Lord. Amazing God, Lord, Father God. Who forgives our sins, Lord, Father God. Who cleanses us, Lord, Father. Who restores us, Lord, Father God. Who reconciles us, Lord, Father God. Who rebuilds us, Lord, Father God. Who heals us, Lord, Father God. Who empowers us, Lord, Father God. Who illuminates us, Lord, Father God.
ఓ లార్డ్, ఐ కమ్ టు యువర్ ఫీట్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, మీ సన్నిధానాన్ని మా మధ్యలో ఉంచండి నాయన. ప్రభువా, మీరు తప్ప మాకెవరున్నారు నాయన? ప్రభా తండ్రి, దిక్కులేని వారికి మీరే కదా నాయన, మా దిక్కు మీరే కదా నాయన. ప్రభా, మేము ఎక్కడికి వెళ్తాం నాయన? ప్రభా, మీరు తప్ప మాకెవరున్నారు నాయన? ప్రతి ఒక్క బిడ్డకి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ప్రతి సిక్నెస్ నాయన ప్రభా, break them, Lord Father God. Release them, Lord Father God. Heal them, Lord Father God. Impossible things, Lord Father God, you will make it possible, Lord Father God, because there is nothing is impossible with you, Lord. Oh Father God, I pray, Lord, bless our children, Lord. Bless our parents, Lord. Bless our siblings, Lord Father God. Bless each and every person who joined here, Lord. Live stream people, Lord Father God. Whoever asked for prayers, Lord Father God. Each and every person in the Praise God ministry, Lord. All the believers, Lord Father God. ఇంతవరకు మీరు తీసుకొచ్చిన వాళ్ళని నాయన, తీసుకురాబోతున్న వాళ్ళని నాయన ప్రభా, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ కుటుంబాలని నాయన, లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్న వాళ్ళని నాయన, మా కుటుంబాలని నాయన ప్రభా, మా రక్త సంబంధికులు నాయన, మాకున్న సమస్తాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి. మీరెక్కల కింద భద్రపరచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి బంధకాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దోషాన్ని నాయన సిలువలో కొట్టివేయండి నాయన ప్రభా. మీరు తిన్న దెబ్బలతో తండ్రి ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి నాయన. క్షమించండి నాయన. కృప చూపించండి నాయన. కరుణించండి నాయన. జాలిపడండి నాయన. సహాయం చేయండి నాయన. ప్రతి మా ఎదురొచ్చే ప్రతి పర్వతాన్ని నాయన యేసయ్య నామములో మేము తీసివేస్తున్నాం తండ్రి. హెల్ప్ us to receive, Lord Father God, like a Caleb, Lord Father God. Give us the mountain, Lord, the mountain Hebron, Lord Father God. Yes, Lord, let your mighty blessings flow into Praise God ministry, Lord Father God. Connect us, Lord. Unite us, Lord. Gather us, Lord Father God, and use us for your glory, Lord Father God. Lord, I thank you, Lord Jesus. Thank you, Lord. బ్లెస్ యు లార్డ్. తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి, మీకు వందనాలు నాయనా. తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మా ప్రార్థనలు వినే దేవుడు మీరు నాయన. మాకు జవాబులు ఇచ్చే దేవుడు మీరు నాయన. మమ్మల్ని కాపాడే దేవుడు మీరు నాయన. మమ్మల్ని కనికరించే దేవుడు మీరు నాయన. మా ఎలా కృప చూపించే దేవుడు మీరు నాయన. ప్రభా, బిడ్డలు ఎంతమంది అయితే నాయన ఆర్థికంగా చితికిపోయి నాయన, ఇదిగోనైనా రెసిడెన్స్ పర్మిషన్స్ కోసం నాయన ప్రభా, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కోసం నాయన తండ్రి, డబ్బు లేక నాయన అప్పుల్లో ఉన్న బిడ్డలు నాయన ప్రభా, కుటుంబాల కలహాలతో నాయన ప్రభా, మనశ్శాంతి లేకుండా ఉన్న బిడ్డలు నాయన, ఆత్మీయంగా నాయన ప్రభా ఇంకా మీకు దగ్గర వచ్చి నాయన ప్రతి బంధకం నుండి నాయన విడుదల కలుగుటానికి ప్రభా మీరు సహాయం చేయండి నాయన. అద్భుతమైన సాక్ష్యాలు మేము వినడానికి నాయన మీరు కృప చూపించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ హస్తంతో పరిశుద్ధాత్మదేవ ముట్టండి నాయన. మీ రెక్కల కింద భద్రపరచండి నాయన. మీ రెక్కల కింద మాకు ఆరోగ్యం ఉంది నాయన, ఆశీర్వాదాలు ఉన్నాయి నాయన, వెలుగుంది నాయన, జీవం ఉంది నాయన ప్రభా. మీ వాక్యంతో మమ్మల్ని కనెక్ట్ చేయండి నాయన ప్రభా. మేమందరం మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీని దీవించి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. We worship you, Jesus. Thank you, Jesus. Hallelujah. రెండు చేతులు బిగ్గరగా hallelujah. Mighty Father, we worship you, Lord. We lift your name on high. Glory to the Lord. We worship you, Jesus. Thank you for your presence, Jesus. Hallelujah. మరొకసారి చెప్దామా?
Hallelujah. Thank you, Jesus. Thank you, Master. Thank you, Lord. Thank you, Lord. Thank you, God. Thank you, Jesus. ముగింపు ప్రార్థనకి వెళ్దాం. Let's go to the closing prayer. Heavenly Father, my Lord and Savior Jesus Christ of Nazareth, Holy Spirit God, తండ్రి కుమార పరిశుద్ధాత్మ we దేవా, thank you for the sweet fellowship, Lord, that we had the privilege to have with you this morning and afternoon, Lord God. తండ్రి మీరు ఇచ్చిన అద్భుతమైన సంఘాన్ని బట్టి నాయన, ఈ యొక్క సంఘ సభ్యులను బట్టి, విశ్వాసులను బట్టి నాయన, లైవ్ స్ట్రీమ్ లో చూసిన బిడ్డలు ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదాల దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. Lord, we are excited, Lord, about the year 2025, Lord God. తండ్రి 2025వ సంవత్సరం మీరు చేయబోయే కార్యాలను బట్టి మాకు హృదయాలు ఎంతో సంతోషంతో గంతులేస్తున్నాయి నాయన. We thank you for the beautiful peace that we are experiencing in the sanctuary this morning, Lord. తండ్రి మీ దగ్గర నుంచి వచ్చే పర్ఫెక్ట్ పీస్ ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. We pray, Lord God, that our words have been anointed by you, Lord, and whoever hears this message, Lord, that your peace that is beyond all our understanding, according to Philippians chapter 4 verses 7, will touch them, Lord God. తండ్రి ప్రభువా, ఇదిగోనైనా మేము మాట్లాడే మాటలను మీరు అభిషేకించుకొని పరిశుద్ధాత్మ దేవ లైవ్ స్ట్రీమ్ ద్వారా నైనా మళ్ళా ఈ వాక్యాన్ని వినేటప్పుడు నాయనా ప్రభా, వారి హృదయాలను మీరు తెరిచిన ఆయన ప్రభా, మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేసిన ఆయన, ప్రతి అంధకార శక్తుల నుంచి బంధకాల నుంచి తొలగించిన ఆయన ప్రభా, మీరే నిజమైన దేవుడని, జీవం కలిగిన దేవుడని, మమ్మల్ని కాపాడే దేవుడని మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. Lord, the clear word that you've released onto us for 2025, Lord, that unless we don't change, we cannot be the change, Lord. Let us take this word to heart, Lord, and implement it within us, Lord God. తండ్రి మేము మారితేనే తప్ప ఇంకొకరిని మార్చలేము నాయన. ముందు మాలో ఉన్న కల్మషాన్ని నాయన, చీకటిని నాయన మీరు తీసివేసి ప్రభా, మీ వెలుగుని నాయన ప్రభా మా ముఖ కాంతిగా ప్రకాశింపజేసిన ఆయన, మా హృదయాలు మీరు సర్కంసైజ్ చేసిన ఆయన ప్రభా తండ్రి, మిమ్మల్ని ఇదిగో నాయన రోమా పత్రిక 5:5లో నాయన ప్రభా మీ ప్రేమను మా హృదయాల్లో కృమ్మరించిన ఆయన, ఈ ప్రేమను పంచిపెట్టిన ఆయన ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసాన్ని మా ద్వారా చూపించడానికి మీరు కృప చూపించమని ప్రభువా మీ పాదాల దగ్గర వేడుకుంటున్నావు తండ్రి. Lord, increase the intensity of our desire to know you, Lord, and have a closer walk with you in 2025, Lord God. తండ్రి ఇంకా మిమ్మల్ని మేము తెలుసుకుంటానికి నాయన, ఇదిగో నాయన ఎఫెసీయుల పత్రిక 2:19లో మీరు చెప్పారు నాయన ప్రభా, మీ యొక్క జ్ఞానాన్ని మేము పొందటానికి తండ్రి అసాధారణమైన జ్ఞానము, వివేకము, వివేచన నాయన తండ్రి ప్రభా పొందినైనా ప్రభా, ఆ యొక్క మాటల ద్వారా మేము జీవించడానికి ప్రభా ఇంకా మా మైండ్ మీరు ఎక్స్పాండ్ చేసి ఇల్యూమినేట్ చేయమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నావు తండ్రి. Lord, we believe by faith, Lord, that you have released divine healings into all dimensions of our life, Lord God. తండ్రి ప్రభా, బిడ్డలు నాయనా ప్రభా కన్నీళ్లతో నాయనా, హృదయ భారంతో ప్రార్థన చేస్తున్నారు నాయనా. మేమేదో మంచివారమే నీతిమంతులు అని కాదు నాయనా, మీ మహాకృపలో మీరు సిలువలో మా కోసం చనిపోయారు, మా రోగాల్ని మీరు మోసారు నాయనా. మీ వాక్య ప్రకారంగా నాయనా బిడ్డల్ని శిరస్సు నుండి పాదం వరకు నాయనా ప్రభా మీరు నాయనా ప్రభా మీ హస్తంతో ముట్టినాయనా, మీరు తిన్న దెబ్బలతో ముట్టినాయనా ప్రభా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రభా మీ పాదాల దగ్గర విశ్వాసంలో వేడుకుంటున్నావు తండ్రి. కార్యాలు జరిగించే దేవా, ప్రతి ఒక్కరికి నాయనా మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని అనుగ్రహించమని వేడుకుంటున్నావు తండ్రి. Lord, we thank you, Lord, for the victory after victories, Lord, that you have released into our life, Lord. And Lord, for each of these events, Lord, whenever they happen, Lord, we will remember, Lord, that you are the preeminent God, Lord. It is the blood of Jesus Christ of Nazareth that is driving this victory after victories in our life. తండ్రి మీరు మరణించిన ఆయన మరణాన్ని ఓడించి ఆ విజయాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన ప్రభా. విక్టరీ ఈజ్ ఇన్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. విజయవంతుడైన దేవుడు మీరు నాయన, మిమ్మల్ని కలిగిన మేము నాయన మీ విజయంలో నాయన మేము పాలు పొందిన ఆయన ప్రభా, మేము కూడా మీరు చేసే కార్యాలు మేము చేయటానికి పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేయమని మీ పాదాల దగ్గర మేము వేడుకుంటున్నాం తండ్రి. Lord, help us to humble our hearts, Lord, and have the attitude of servanthood, Lord, that you showed us when you walked on earth, Lord. తండ్రి మత్తయి సువార్త 20వ అధ్యాయం తండ్రి 26 నుంచి 28 వచనాలు నాయన ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకోండి నాయన ప్రభా, ఒక సేవకులుగా తండ్రి ప్రభా మేము ఇతరుల పాదాలు కడిగినప్పుడు నాయన ప్రభా మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడు నాయన. గివ్ us the servant heart, Lord Father God. Help us to humble ourselves, Lord Father God. Lord, let us mature fast, Lord,
Let us mature in your timing, Lord, in this year 2025. తండ్రి ప్రభా పరిపక్వత చెందటానికి నాయన మీరు కృపను అనుగ్రహించండి నాయన. ప్రభా ఉన్నవాళ్ళం ఉన్న చోట కాకుండా నాయన ఇంకా మీ వాక్యాన్ని మేము తీసుకొని నాయన పరిగెత్తే యవ్వనులుగా నాయన ప్రభా మీ వాక్యంతో సాతాన్ని జయించే బిడ్డలుగా నాయన ఒక తల్లి తండ్రిగా నాయన ప్రభా ఎంతో మందిని మీ మార్గంలోకి తీసుకొచ్చే మెచ్యూరిటీ కలిగిన మీ స్నేహితులుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నావు తండ్రి. Increase our energies, Lord. Increase our focus, Lord. And remove any diversions from our life, Lord God. తండ్రి ప్రభా మాలో ఇంకా శక్తిని బలాన్ని ఇచ్చిన ఆయన యెషయా గ్రంథం 40:28 నుంచి 31 వరకు నాయన పక్షిరాజు యవ్వనం వలె నాయన ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేసిన ఆయన ప్రైజ్ గాడ్ మిస్ లో ప్రతి ఒక్కరు కాలేబు వలె నాయన ప్రభా ఈవెన్ 85 years టైం నాయన ప్రభా యు గివ్ మీ దట్ వేర్ ద ఎనిమీస్ ఆర్ దే ఐ విల్ డిఫీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య శక్తి ద్వారా ప్రతి సాతాన్ని ఓడించడానికి మాకు కావాల్సిన శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నావు తండ్రి. Lord, we pray for all those who are celebrating their birthdays and marriage anniversaries. Lord, in the month of January, Lord, we pray for your awesome grace upon their lives, Lord God. తండ్రి ప్రభా ఈ యొక్క జనవరి నెలలో నాయనా ప్రభా బర్త్డేస్ జరుపుకున్న వాళ్ళు నాయనా అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలకి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, దీర్ఘాయుషునివ్వండి, ఆ కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని ఇచ్చి నడిపించమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. As the children go back to their colleges and schools, Lord, and people go back to their workplace, Lord, we pray for your travel mercies. తండ్రి ప్రభా బిడ్డలు మళ్ళీ తిరిగి తమ కాలేజీకి నాయన దేశాలకు వెళ్తుండగా తండ్రి ప్రభా ఇదిగో నాయన కీర్తన 91 కీర్తన 121 ప్రకారంగా బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి అద్భుతమైన రిజల్ట్స్ తో తండ్రి ప్రభా బిడ్డలు తమ కోర్సెస్ ని కంప్లీట్ చేసుకొని మీ చిత్తం వాళ్ళ జీవితాల్లో ఏవని అవి నెరవేర్చడానికి బిడ్డలకు కావాల్సిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని వివేచనని మీ పునరుద్ధాన శక్తిని బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నావు తండ్రి. Lord, we thank you for all these blessings with a grateful and a thankful heart, Lord, and we give you all the glory, honor and praises. I pray to Father in Jesus. తండ్రి చిన్న బిడ్డలు మీరు దీవించండి నాయన. బిడ్డలు చిన్నతనం నుంచే సమయాల వల్ల మీ స్వరాన్ని విని నాయన మీ మార్గంలో నడిచే బిడ్డలుగా బిడ్డలు దీవించండి. అలాగే గర్భఫలం కోసం వేచి ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి గర్భాలను మీరు తెరిచిన ఆయన హేనాని ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డని సంతోషపరిచారో అదే విధంగా ఇంకా ఎవరైతే వేచి ఉన్నారో ఆ బిడ్డల్ని మీరు నాయన సంతోషపరచమని ఆశీర్వదించమని వాళ్ళు తినే తిండిని నాయన తాగే పానీయాన్ని నాయన ప్రభు వాళ్ళున్న ప్రదేశాన్ని నాయన తండ్రి మీ సన్నిధానంతో నింపిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిపించి మీరే మహిమ పొందమని అలాగే ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున తండ్రి ప్రభువా ప్రతి ఒక్క నాయన ఏదైతే ఆశీర్వాదాలు మా కోసం మీరు పెట్టి ఉన్నారో వాటిలన్నింటినీ మేము పొందడానికి కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమని నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మ శోధలోనికి తేక దుష్టుని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవన్నవి తండ్రి. ఆమేన్. May the love of the Father, the grace and mercy of Jesus Christ of Nazareth, and the power and presence of Holy Spirit God be with us forever and evermore. Go in peace and praise the Lord. Amen. Hallelujah. దేవునికి స్తోత్రాలు. God bless you all and I love you all.